యేసు జన్మలో కనపడిన నక్షత్రం యొక్క ఉద్దేశం ఏంటి? యేసు జన్మలో కనపడిన నక్షత్రం యొక్క ఉద్దేశం ఏమిటి అనే అంశాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయన ఎక్కడ పుడతాడు అనే దాన్ని తూర్పు దేశపు జ్ఞానులకి ఆ రూట్ని లేదా ఆయన ఇల్లుని ఎక్కడ పుడతాడో చూపించేది ఎవరనంటే నక్షత్రంగా మనకు కనబడుతుంది. అయితే ఈ ప్రత్యేక నక్షత్రాన్ని తూర్పు దేశపు జ్ఞానులు చూస్తారు. దేవుడు ఆ నక్షత్రాన్ని తూర్పు దేశపు జ్ఞానులకి కనపడేలా చేస్తాడు. ఇదంతా ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో దేవుడికి సమాచారం తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినములందు యోదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, అంటే ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న వీళ్ళు యెరూషలేముకు వచ్చారంట. ఎవరిని చూడడానికనంటే నక్షత్రాన్ని చూడడానికి కాదు, యేసుని చూడడానికి వచ్చారు. యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి అని చెప్పేశాడు. కాబట్టి ఈ యేసు జన్మలో కనపడిన నక్షత్రం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ నక్షత్రం మనకి ఏం నేర్పిస్తుంది? అసలు ఆనాడు నక్షత్రం ఎందుకు కనపడింది అనే ప్రతి విషయాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. ఆ నక్షత్రమే దేవుడు వారికి కనపడేలా చేసి యేసు ఎక్కడున్నాడో తెలిపేలా చేసింది ఏంటంటే ఆనాడు కనపడిన నక్షత్రం. ఇది కేవలము ఒక ఖగోళ సంఘటన కాదు, ఏదంటే నక్షత్రం గురించి. అది ఈ నక్షత్రం గురించి మనం ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే ఈ నక్షత్రం కూడా కొన్ని పాఠాలు నేర్పిస్తుంది మనకి. అందుకోసం ఈరోజు మనము అది ఆలోచిస్తున్నాం. అది మన జీవితాలకి కొన్ని అమూల్యమైన పాఠాలని నేర్పిస్తుంది. చదువు ఒకసారి 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినములందు యోదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చుమని చెప్పిరి అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ యేసు ఎక్కడ పుడతాడంటే బెత్లెహేములో పుడతాడు. ఈ బెత్లెహేములో తూర్పు దిక్కును చూస్తారంటండి. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దిక్కున ఎవరి నక్షత్రం చూశారంటే యేసు యొక్క నక్షత్రం చూశారు. అంటే యేసు యొక్క నక్షత్రము యేసు ఎక్కడ పుడతాడో ఎవరు చెప్పింది అని అంటే తూర్పు దేశపు జ్ఞానులు చెప్పింది. అంటే ఇక్కడ ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే నక్షత్రము ఒక మార్గాన్ని చూపిస్తుంది. అంటే మొట్టమొదటిగా నక్షత్రము తూర్పు దేశపు జ్ఞానులకు ఏం చేస్తుందంటే ఒక మార్గదర్శనము లేదా ఒక మార్గం చూపిస్తుంది. ఒక మార్గం తెలియని అంటే తూర్పు దేశపు జ్ఞానులకి యేసు ఎక్కడ పుడతాడో తెలియదు కాబట్టి మార్గం ఎవరో తెలిపేదిగా దేవుడు దేని పెట్టాడు అని అంటే ఆకాశంలో నక్షత్రాన్ని పెట్టి ఆ నక్షత్రం ఎక్కడైతే ఉందో దాని కింద ఎక్కడైతే హౌస్ ఎక్కడైతే ఉందో ఇల్లు ఎక్కడైతే ఉందో అక్కడ యేసు ఉన్నాడని ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే రిప్రజెంట్ చేస్తుంది. ఎలా వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు యేసు దగ్గరికి అంటే నక్షత్రం మార్గం చూపిస్తే వచ్చారు. అంటే నక్షత్రమే దాని యొక్క గుణం ఏంటంటే ఒక మార్గాన్ని ఏం చేస్తుందనంటే రిప్రజెంట్ చేస్తుంది. అది వచ్చి వచ్చి ఎక్కడ ఆగిపోయింది అని అంటే యేసు పుట్టిన ఇంటి దగ్గర ఆగిపోయింది. ఈ ఇంటి దగ్గర ఆగిపోయిన తర్వాత మరలా నక్షత్రం కనపడిందా అని అంటే ఎవరికి కనపడలేదు. అంటే ప్లేస్ ఏంటో మార్గం ఏంటో చెప్పేసి వెళ్ళిపోయింది. ఏంటిది? భౌతికమైన నక్షత్రం. కానీ ఈనాడు ఏం చేస్తున్నారని అంటే ఆ నక్షత్రము ప్లేస్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ నక్షత్రాన్ని పూజించేవారు చాలా మంది ఉన్నారు సమాజంలో. కానీ అది మార్గం చెప్పి చూపించి వెళ్ళిపోయింది ఎవరనంటే ఆనాడు కనపడిన నక్షత్రం. అయితే ఈనాడు కూడా మన దేవుని దగ్గర తీసుకెళ్లేది ఎవరు అని అంటే మనకు మార్గం చూపించేది ఎవరు అని అంటే ఆనాడు యేసు ఎక్కడ పడతాడని మార్గం చూపించింది నక్షత్రం. అయితే జ్ఞానులకి మనము దేవుని దగ్గరికి రావాలని అంటే దేవుని వెతకాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలని అంటే మనకు మార్గం చూపించేది ఏంటంటే ఆయన వాక్యం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంలో 105వ వచనంలో సమాచారం తెలియజేస్తున్నాడు. 119, 105. 119, 105లో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము. అంటే మన పాదాలు ఎటు వెళ్ళాలన్నా మన పాదాలు కరెక్ట్గా బ్రతకాలన్నా మనం కరెక్ట్గా జీవించాలన్నా దేవుడు ఎవరో తెలియాలంటే ఆయన వాక్యం ఏంటో తెలియాలి. అలాగే యేసు ఎవరో తెలియాలంటే ఆయన నక్షత్రం ఏంటో తెలియాలి. కాబట్టి యేసు ఎక్కడ పుడతాడో నక్షత్ర మార్గం చూపిస్తుంటే
మనం పుట్టిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు తెలుసుకోవాలని ఎవరు మనకు చూపించారంటే ఆయన వాక్యమే మనకు బోధించింది, ఒక మార్గంగా బోధించింది. అందుకోసమే నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు ఏమై ఉంది, వెలుగురై ఉన్నది అని చెప్పేశాడు. కాబట్టి చీకట్లో బ్రతుకుతున్న నాకు, చీకట్లో జీవిస్తున్న మనకు ఏం చేసిందనంటే దేవుడు ఎవరో తెలిసేలా చేసింది ఏంటంటే ఆయన వాక్యము. ఈ సంగతి ఖచ్చితంగా మనం అందరూ ఎరగాలి. ఎందుకు అంటే తూర్పు దేశ జనులకి రూట్ తెలియకపోతే చూపించిన నాడు నక్షత్రము, ఈనాడు దేవుడు ఎవరో తెలియని ప్రజలకి ఆయన వాక్యమే దేవుడు ఎవరో తెలిసేలా చేస్తుంది. అపోస్తలుల గారు 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనక తనకు ఏదైనా కొదివిన్నట్టు మనుషుల చేతులు సేవింపబడేవాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురమున్నటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందరేమని, దేవుని తడవలాడాలని చెప్పిందే ఏంటిదంటే ఆయన వాక్యం. మనకు మార్గ నిర్దేశం చేసిందే ఆయన వాక్యము. తూర్పు దేశపు జ్ఞానులకి మార్గ నిర్దేశం చేసింది ఏంటిది? నక్షత్రం. కాబట్టి నక్షత్రము యేసుని చూపించడానికి మార్గదర్శనం చేస్తుంటే ఇక్కడ దేవుని వాక్యమేమో మనకు మార్గనిర్దేశం చేస్తుంది, మనకు నా దేవుడు ఎవరో తెలిసేలాగా మార్గనిర్దేశం చేస్తుంది. మరి ఇప్పుడు తెలుసుకున్న మనము, దేవుని తెలుసుకున్న మనము, దేవుని ఎరిగిన మనము సమాజానికి చీకట్లున్న వారికి మనమే ఏం చూపించాలంటే మార్గం చూపించాలి. మార్గము లేని మానవులకి మార్గాన్ని చూపించేది ఎవరంటే మార్గంలోకి వచ్చిన వారు. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. ఎందుకంటే బాప్తిసం పొందక ముందు మనం అందరం ఎక్కడ ఉన్నామంటే చీకట్లో ఉన్నాం. ఈ చీకట్లో ఉండి వెలుగులోకి వచ్చిన మనము, మార్గంలోకి వచ్చిన మనము, మన జీవితమే అనేక మందికి ఎలా ఉండాలంటే మార్గాన్ని చూపించే మార్గదర్శనంలో మన జీవితం ఉండాలి. అంతే తప్పించి ఒక కృత్రిమైన స్టార్ని, ఒక పేపర్తో తయారు చేసిన స్టార్ని, లేదా ఒక భౌతికమైన వెదురులతో చేసే స్టార్ని పెట్టి దాన్ని మనం ఏ మార్గం చూపిస్తామండి? అది పెట్టనవసరం లేదు. లైటింగ్ కోసం అది చూపించే అవసరం లేదు. యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు చూపేసి యేసుక్రీస్తు వారు కనపడరు సమాజంలో. యేసుక్రీస్తు వారు ఎలా కనపడతారంటే ఎవరిలో అయితే ఆయన ఉన్నాడో ఆయనలో మన వాక్యం ఎప్పుడైతే ఉందో అప్పుడు యేసుక్రీస్తు వారు సమాజానికి కనపడతాడు. కనపడాలని అంటే మార్గం నిర్దేశించే వరకు క్రైస్తవులు ఉండాలి. అదే మాట్లాడుతూ సామెతలందు 3వ అధ్యాయం 5వ వచనంలో మన ఇష్టానుసారంగా బ్రతికితే ఇతరులకు మనం ఏం చేయలేమంటే మార్గం చూపించలేం. నక్షత్రము యేసుని చూపించడానికి మార్గం చూపిస్తుంటే దేవుని వాక్యము దేవుడు ఎవరో తెలిసేలా మనకి చేస్తుంటే మనమేమో దేవునిని ఎరిగేలా చేయాలండి. ఈ సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సామెతలందు 3వ అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక సమాచారం దేవుడు తెలియజేస్తున్నాడు. సామెతలందు 3వ అధ్యాయం 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, ఈనాడు స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మోసపోతారో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, చాలా మంది సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనుకుందా నువ్వేం చేయాలనంట నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారులకు ఒప్పుకొనుము అని చెప్పేశాడు. కాబట్టి దేవుని అధికారానికి ఒప్పుకోవాలి మనం. అంటే వాక్యం మనకు మార్గనిర్దేశం చేస్తున్నప్పుడు, మార్గదర్శనం చేస్తున్నప్పుడు మనం ఆ వాక్యం ఎరిగితే కనుక ఆ వాక్యం ఎరిగిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుని అధికారానికి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఏం చేయము? ఒప్పుకొనుము. దేవుడి అధికారం మనం ఒప్పుకున్నాం అనుకోండి, మన ప్రవర్తన అంతా కరెక్ట్గా ఉంటుంది. అంటే వాక్యం విన్న తర్వాత ఆయన అధికారానికి ఒప్పుకుంటే మన క్రియలన్నీ బాగుంటాయి, మన పనులన్నీ బాగుంటాయి, మన కార్యక్రమాలన్నీ బాగుంటాయి. ఒక నక్షత్రమే మార్గం చూపిస్తుంటే, ఆయన వాక్యమే మార్గం చూపిస్తుంటే మరి మనం ఎవరికి మార్గం చూపిస్తున్నాం? చూపు లేని వారికి చూపునిచ్చాడు ఎవరో? యేసుక్రీస్తు వారు. అలాగే ఈనాడు సమాజంలో ఆరిపోయిన వారికి వెలిగించవలసిందే ఎవరంటే మనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక సమాచారం దేవుడు తెలియజేశాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుదాం. 2వ అధ్యాయము 14వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అక్కడ ఒక మాట మాట్లాడుతూ మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య ఇంకా మీరు మూర్ఖులుగా ఉండకండి, ఇంకా చీకట్లో ఉండకండి, ఇంకా మీరు వెలుగులోకి రండి. భౌతికమైన స్టార్లు కాదు, మీరే నిజమైన స్టార్ అవ్వాలని ఒక భౌతికమైన స్టారు మార్గనిర్దేశం చేస్తుంటే అన్నాడు. ఇప్పుడు నిజమైన స్టార్ అయిన మనము అనేక మందిని ఏం చేయాలంటే స్టార్లుగా తయారు చేయాలంటే ఏం చేయాలి? మూర్ఖమైన వక్రజనం నుంచి దయచేసి బయటికి రండి అని చెప్పాలి.
అదే అంటాడు అక్కడ. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను. మూర్ఖమైన వక్రజనం అంటే ఎవరు? మూర్ఖులు, వక్రంగా బతికేవారు. వాళ్ళని అపోస్తలుల కార్యాలు ఏమన్నాడు చూడండి. అపోస్తలుల కార్యం 2 అధ్యాయము 40 వచనం. అపోస్తలుల కార్యంలో 2 అధ్యాయం 39-40 వచనాలు ఒక సమాచారం తెలియజేశాడు. అపోస్తలుల కార్యం 2 అధ్యాయం 39-40. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇదిగో వాగ్దానము. ఏ వాగ్దానం అని అంటే పరిశుద్ధాత్మని వాగ్దానం నీకు కలగాలనంటే, మీకు కలగాలన్నా, మీ పిల్లలకు కలగాలన్నా, మీ దూరస్తులందరికీ కలగాలన్నా ఆ వాగ్దానం ఏంటో తెలియాలి. తెలియాలంటే మూర్ఖమైన వక్రజనం నుంచి మీరు బయటికి రావాలి. బయటికి రాకపోతే కనుక మీకు ఇంకా మార్గం ఏమవలేదంటే అర్థం కాలేదని అర్థం. అదే మాట్లాడేశాడు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా మన ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందని వారితో చెప్పాను. ఇంకొన్ని అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందునని వారిని ఏం చేయను, హెచ్చరించును అని చెప్పేశాడు. అప్పుడు ఇంకా చాలా మంది మూర్ఖులుగా ఉన్నవారు ఉన్నారు. వాళ్ళు ఎవరు? బాప్తిసం పొందినవారు, రక్షింపబడినవారు. రక్షింపబడిన ప్రతి వ్యక్తిని దేవుడు ఏమంటే మూర్ఖులకి తరము అన్నాడు. ఈ మూర్ఖులకి తరంకి వేరే రక్షణ పొందాలని రక్షణ పొందిన మనము వాళ్ళకి ఏం చేయాలంటే మార్గదర్శనం చేయాలి, మార్గాన్ని నిర్దేశించాలమ్మా. ఇది మానేసి చెక్కతో స్టార్ పెడతాను, ప్లాస్టిక్తో చార పెడతాను, దాంట్లో లైటింగ్ పెడతాను, యేసు పుట్టాడని డిసెంబర్ 1వ తారీఖు స్టార్ పెడతాను కాదు. అది కాదు మార్గం అంటే. మనము ఎక్కడైనా చీకట్లో ఒక బల్బు పెడితే సరిపోతుంది కదా, మళ్ళీ ప్లాస్టిక్తో తయారు చేసి వెదురు బద్దలతో తయారు చేసి ఇది ఏంటి, ఎవరు నేర్పిస్తున్నారు మీకు అని అంటే నామకార్థ క్రైస్తవులు చేసే పని అది. కానీ నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారంటే ఒక వ్యక్తి మార్గంలోకి వస్తూ, దేవుని మార్గంలోకి వస్తూ అనేక మందికి ఏం చేస్తాడంటే మార్గ నిర్దేశనం చేస్తాడు. ఇది చేయవలసిన పని. వచ్చండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:14. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:14 మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అందించలేని దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములు అని. కాబట్టి మూర్ఖ వక్రజనం మధ్య ఎలా బ్రతకాలి? కృత్రిమ స్టార్లా కాదు, భౌతికమైన స్టార్లా కాదు, నువ్వే స్టార్లా బ్రతకాలి. నువ్వే ఎలా బ్రతకాలంటే జ్యోతుల వలె బ్రతకాలి అని చెప్పేశాడు. అందించలేని దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయలు అని సమస్త కార్యాలు చేయడి. అట్టి జనం మధ్య మీరు జీవాక్యం చేత పట్టుకుని లోకమంది ఎలా ఉండాలి? జ్యోతులు. మనమే జ్యోతులు అని అంటే లేదు, నేను వెలగను, నేను జ్యోతిని కాదు, నేను ఎవరనంటే నేను ఆరిపోయిన మూర్ఖ వక్రజనాన్ని చెప్తున్నారు చాలా మంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి భూమి మీదకి సమస్త మానవాళికి ఒక మార్గనిర్దేశం చేసి సమస్త మానవాళికి మాదిరి అయిపోతే మనం అనేక మందికి మాదిరి అయిపోవాలి. మనమే అనేక మందికి మన జీవితాల ద్వారా ఏం చేయాలంటే మార్గనిర్దేశనం చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 సమాచారం తెలియజేశాడు. 2:9. అయితే మీరు చీకట్లో నుండి ఇంకా మీరు చీకట్లో నుంచి బయటకు రాలేదు. కాబట్టి చీకట్లో నుండి వెలుగులోకి వచ్చిన వారు చీకట్లోంచి అర్జెంటుగా బయటికి రండి అని చెప్పండి. ఇది మార్గనిర్దేశనం చేయడం అంటే, మార్గం చూపించడం అంటే ఇది. అంతేగాని ఒక చీకట్లో బల్లు పెట్టి ఒక స్టార్ పెట్టి కృత్రిమ స్టార్ పెట్టడం కాదు మార్గం చూపించడం అంటే. ఆనాడు భౌతికమైన స్టారో మార్గం చూపిస్తుంటే యేసు పుట్టాడు, యేసు ఎక్కడ ఉన్నాడని చూపిస్తుంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎవరి మధ్యలో ఉంటాడు, ఎవరి మధ్యలో నివసిస్తాడంటే ప్రత్యేకంగా ఉన్నవారు మాత్రమే నివసిస్తాడనే సంగతి సమాజానికి చెప్పాలి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరం తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాశ్చర్యం ప్రచురం చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. కాబట్టి దేవుని సొత్తు అవ్వకపోతే, దేవుని మార్గంలోకి వచ్చి రాకపోతే దేవుడు మీలో నివసించడానికి ఏం లేదు, అవకాశం లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18 చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18 ఒక సమాచారం తెలియజేస్తున్నాడు దేవుడు. దేవుని ఆలయం నాకు విగ్రహం ఏం పొందిక మనము జీవము గల దేవుని ఆలయం అన్నాము. మనమే దేవుని ఆలయం ఉంటే ఆలయం కట్టేది కొంతమంది, కృత్రిమ స్టార్ పెట్టేది కొంతమంది. మనమే ఆలయము, మనమే స్టారు అని అంటే లేదు, నేను కాదు స్టారు, నేను ఒక స్టార్ కడతానంటారు. నేను కాదు ఆలయాన్ని, నేను ఒక ఆలయం కడతానంటారు. ఆలయంలో ఉండడు, స్టార్లో ఉండడు. దేవుడు ఎవరిలో ఉంటాడో? ఆలయమైన మనలో ఉంటాడు, స్టార్ అయిన మనలో ఉంటాడనే సంగతి సమాజానికి చెప్పట్లేదు. భౌతికమైన స్టార్లు పెట్టి సమాజాన్ని భ్రష్టు పట్టించేవారు చాలామంది ఉన్నారు.
అదే మాట్లాడేశాడు. దేవుని ఆలయం యొక్క విగ్రహం ఏముందిక? విగ్రహం అంటే ఏంటి? దేవుడు తప్ప దేన్ని మనం చేసినా, దేన్ని తయారు చేసినా, దేన్ని పూజించినా ప్రతిదీ విగ్రహమే. ఆఖరికి డబ్బును ఎక్కువ ప్రేమించిన అది కూడా విగ్రహం అన్నాడు. తల్లిని ఎక్కువ ప్రేమించిన అది కూడా ఏమో విగ్రహం అన్నాడు. తండ్రిని ఎక్కువ ప్రేమించిన అది కూడా విగ్రహం, కూతురు ఎక్కువ ప్రేమించిన అదే విగ్రహం అన్నాడు. మరి నువ్వు భౌతికమైన కృత్రిమైన స్టార్ట్ చేస్తే దాన్ని విగ్రహం అంటాడు. అదే మాట్లాడేశాడు. దేవుని ఆలయ విగ్రహాలతో ఏముందిక? మనము జీవగల దేవుని ఆలయం ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి, ఆలయంలో నివసించడు దేవుడు, మనలో నివసిస్తాడు. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుని అయిందును, వారు నా ప్రజలైందురు. కావున మీరు మారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉంటేనే కానీ నేను మీ మధ్యలో నీ మధ్యలో సంచరించను అన్నాడు దేవుడు. ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ఏం చేయకండి, ముట్టకుడని ప్రభు చెప్తాను. నేను అపవిత్రమైన దాన్ని ముట్టుకోను. నేను దేని ముట్టుకుంటానంటే పవిత్రమైన దాన్ని ముట్టుకుంటాను, పవిత్రంగా బ్రతుకుతాను. ఆ పవిత్రంగా బ్రతికి నాకు మార్గం చూపించిన ఆ వాక్యానుసారంగా ఆయన అధికారం ఒప్పుకుంటే అప్పుడు ఆయనే మనతో ఉంటాడని మనమే అనేక మందికి ఏం చేయగలం? మాదిరి చూపించగలం, మార్గం చూపించగలం. అందుకనే క్రైస్తవం అనేది మతం కాదు, క్రైస్తవం అనేది ఏంటిది? మార్గం. ఈ సంగతి అర్థం కాలేదు చాలా మందికి. క్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నారో, క్రీస్తుని ఎందుకు తెలుసుకుంటున్నారో కూడా చాలా మందికి ఈనాటికి తెలియలేదేనంటే వీళ్ళ మార్గంలో కాకుండా చీకట్లో ఉంచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 ఒక సమాచారం తెలియజేశారు. 4:4 దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. అపోది ఏం చేస్తాడంటే, నువ్వు బాప్తిజం అనుకో, నువ్వు రక్షించబడకో, కానీ రక్షించబడలేని వాళ్ళందరూ కలిపి డబ్బులు పోగు చేసుకుని ఏం చేస్తారంటే స్టార్ ఆడతారు. తెలుసా మీకు? బాప్తిజం మొదలైన వాళ్ళందరూ కలిపి క్రిస్మస్ చేస్తారు. బాప్తిజం మొదలైన వాళ్ళందరూ కలిపి దేవుని కార్యక్రమాలు చేస్తారు. ఇది అద్భుతం. అలా చేస్తుందండి అపవాది. చూడండి, అవిశ్వాసులైన వారి మనోనేత్రములు అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగేసింది. ఎందు గురించి అంటే అసలైన సువార్తను పక్కన పెట్టేసి, అసలైన క్రీస్తును పక్కన పెట్టి, నక్షత్రం ఏమో క్రీస్తుని చూపించి వెళ్ళిపోతుంటే, మాకు క్రీస్తు వద్దు, వచ్చిన క్రీస్తు వద్దు, చూపించిన క్రీస్తు వద్దు, మాకేం కావాలంటే ఆయన చూపించిన నక్షత్రమే కావాలి, కానీ క్రీస్తు వద్దు అని సమాజం మాకు అలా నక్షత్రం గురించి రాలేదు. నక్షత్రం కేవలం మార్గం చూపించి వెళ్ళిపోయింది, కానీ మార్గం చూపించిన పూజించారు ఎవరో? తూర్పు దేశపు జ్ఞానులు. కానీ నక్షత్రాన్ని పూజించలేదు, నక్షత్రాన్ని చేసుకోలేదు ఆనాడు తూర్పు దేశ జ్ఞానులు. కానీ ఏం అర్థమవుతుంది? అలా జ్ఞానులు కాబట్టి అలా చేయలేదు. ఇలా అజ్ఞానులు కాబట్టి ఏం చేస్తున్నారు? క్రీస్తుని పక్కన పెట్టి పశువులు పాకడతారు, క్రీస్తుని పక్కన పెట్టి నక్షత్రాన్ని పూజిస్తారు, నక్షత్రాన్ని తయారు చేస్తారు. వీళ్ళకి అర్థమైంది ఏంటి? ఆనాడు ఉన్న నక్షత్రానికి అర్థమైంది. ఆ నక్షత్రం ఎన్నో మార్గనిర్దేశం చేస్తారంటే, వీళ్ళకి మార్గనిర్దేశం చేయకుండా అపవాదం ఏం చేస్తుందంటే, మీరు అసలైన వాటి మీద మనసు పెట్టకుండా ఇలాంటి భౌతికమైన వాటి మీద మనసు పెట్టండి. అవిశ్వాసులైన వారు మనోనేత్రాలకు ఏం చేస్తుంది? గుడ్డితనం కలిగే. ప్రకాశించబడుతున్న సువార్త కూడా కనపడతలేదండి వీళ్ళకి. అదే అన్నట్టు చూడండి, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యొక్క సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలగజేస్తుంది? గుడ్డితనం. ప్రకాశించబడే స్వార్థను పక్కన పెట్టేసి నువ్వు భౌతికమైన కార్యక్రమాలు చెయ్యి, క్రిస్మస్ అనేది లేనప్పుడు దాని గురించి చెయ్యని సమాజంలో చెప్పేది ఎవరనంటే అపవాది. దాన్ని అనుసరించేవారు ఎవరంటే అపవాది కుమార్తెలు కుమారులు. సామెతల గ్రంథము 4 సామెతల గ్రంథము 4:18 సమాచారం తెలియజేశాడు. సామెతల గ్రంథము దేవుణ్ణి అంగీకరించకుండా, మారకుండా, మారు మనసు పొందకుండా, చేంజ్ అవ్వకుండా, ఇతరులకు నువ్వు మార్గం చూపించేవాడు ఉండకుండా నువ్వు దేవుని కార్యక్రమాలు ఎన్ని చేసినా అది వృధా అనే సంగతి తెలియదు. 4:18 సామెతల గ్రంథం 4:18 ఒక సమాచారం తెలియజేశాడు. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తెరచినట్లు, పట్టపగలగు వరకు వెలుగు తెరచినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తెరచిల్లును. మన నీతిమంతులు అయితే కనుక మన మార్గం అనేక మందికి తెలుస్తుంది. మన మార్గం అనేక మందికి ఏం చేస్తుంది? తెరచిల్లుతుంది. అది మానేసి నేను చీకట్లో ఉంటాను, భక్తిహీనుడు ఉంటాను, వెలుగులోకి రాను, కానీ నేను ఏం చేస్తానని వెలుగులోకి రాను కాబట్టి వెలుగును పెడతాను అని అంటారు. కానీ ఆనాడు భౌతికమైన ఆకాశంలో దేవుడు చూపించిన నక్షత్రము యేసు ఎక్కడ పుడుతున్నాడో మార్గనిర్దేశం చేసింది. మరి అది నేర్చుకున్న దాని ద్వారా ఏం లెసన్ నేర్చుకోవాలంటే మనం కూడా అనేక మందికి చనిపోయే లోపే అనేక మందికి మాదిరిగా ఉండాలి మన బ్రతుకుల ద్వారా.
పేతురు రాసిన 2 అధ్యాయంలో ఏం చేశాడు చూడండి యేసుక్రీస్తు వారు. అసలు యేసుక్రీస్తు వారు వచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు. యేసుక్రీస్తు వారు వచ్చింది ఆయనకి డిసెంబర్ 1న స్టార్ పెడతారని కాదు. యేసుక్రీస్తు వారు వచ్చింది ఆయనలా బతకడానికి వచ్చాడు. ఆయన భూమి మీద మీరు నాలా బతకండి అని చూపించడానికి వచ్చాడు. పేతురు రాసిన 2 అధ్యాయము 21 వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఆయన పుట్టి బాధపడిందే ఆయన అడుగుజాడలో నడుచుకోవడానికి. అంతేగాని అది పక్కన పెట్టేసి నేనే నీకోసం కేక్ తెస్తాం, నీకోసం క్రిస్మస్ బాగా చేస్తాం, నీకోసం యూత్ క్రిస్మస్ చేస్తాం, సెమీ క్రిస్మస్ చేస్తాం, మెగా క్రిస్మస్ చేస్తాం, నీకోసం పెద్ద ఎవరో పెట్టలేని పెద్ద స్టార్ పెడతాం, అది కాదు నాకు వద్దు. నాకేం కావాలంటే నా అడుగుజాడలో నడుచుకోవడమే నాకు కావాలంటే యేసుప్రభువు. దేవుడు కూడా క్రీస్తు అడుగుజాడలో నడుచుకోవడమే దేవుడి ఉద్దేశం. కానీ ఈ భౌతికమైన కార్యక్రమాలు, దుష్ట సాంగత్యం చేసే కార్యక్రమాలు చేయాలని దేవుడు ఒప్పుకోడండి. క్రీస్తు కూడా మీ కొరకు ఆధారపడి, మీరు ఎందుకు బాధపడ్డాడో, ఎందుకు వచ్చాడు అని అంటే, మీరు తన అడుగుజాడలో నడుచుకున్నట్లు అడుగుజాడలో నేను నడవను, యేసుక్రీస్తుని అంగీకరించను, నమ్మి బాప్తిసం పొందను, నేను మారను, ఇంకా పాపిగానే ఉంటాను, కానీ నీ కొరకు ఎన్నో కార్యక్రమాలు చేసేస్తానంటారు. వీళ్ళు చేసే ఏ కార్యక్రమము దేవుని లెక్కలోకి రావడానికి కూడా అవకాశం ఉండదు. మీరు తన అడుగుజాడలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం కనపడలేదు, ఆయన దూషింపడి బొద్దు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను ఏం చేసుకున్నాడో అప్పగించుకున్నాడు. పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని ఆయన పొందిన గాయాల చేత మీరేం పొందారు? స్వస్థత. మనకి స్వస్థత రావడానికి, ఆ స్వస్థత వచ్చిన మనము ఆయనలా బతకడానికి అని చెడిపోతుంటే, నీతిమంతులైన మనము అనేక మంది మార్గం చూపిస్తుంది. మనమైతే మేము మార్గంలోకి రాము, మార్గాన్ని చూపించాం. కానీ యేసు పుట్టాడని నక్షత్రం కనపడి చూసారా, ఆ నక్షత్రం చేస్తాం, కానీ యేసుని చూడమన్నారు. వీళ్ళకి ఏం అర్థమైందో మన నక్షత్రం. వాళ్ళకి అర్థమైంది తూర్పు దేశపు జ్ఞానులకి మమ్మల్ని ప్లేస్ చూపించడానికి వచ్చింది, తర్వాత వెళ్ళిపోయిందని అర్థమైంది. కానీ దాన్నే వాళ్ళు పూజించలేదు, దానికే నక్షత్రానికి పూజించలేదు. వాళ్ళు ఎవరికి పూజించారు? యేసుకు పూజించారు. యేసుకి బోలాలో విలువైన సామాన్లు ఏం చేస్తారంటే అర్పించేస్తారు, పూజించేస్తారు. ఎవరంటే యేసుక్రీస్తు వారు. కానీ వాళ్ళు నక్షత్రాన్ని పూజించారు, నక్షత్రాన్ని తయారు చేసుకోరాలి. వీళ్ళకేం అర్థమైందో మరి అజ్ఞానులు. కాబట్టి మొట్టమొదటిగా క్రైస్తవ జీవితంలో మనము ఈ స్టార్ని చూసి ఏం నేర్చుకోవాలని అంటే, స్టార్ ఏం చేస్తుంది? మార్గం చూపిస్తుంది. మనం కూడా నీతి మార్గాన్ని అనుసరించి నీతి మార్గంలోకి వచ్చి నీతి మార్గంలో లేని ప్రజల్ని నీతి మార్గంలోకి తీసుకురావడమే మనం అనేక మందికి ఏం చేయాలని అంటే నక్షత్రంలాగా ప్రకాశించాలి. ఈ సంగతి పెట్టుకుంది అంటే ఆ నక్షత్రము యేసుక్రీస్తు అని చూపిస్తే ఈ నక్షత్రమైన మనము అనేక మంది నక్షత్రాలుగా చేయాలి. ఈ సంగతి దయచేసి గుర్తుపెట్టుకోండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో 3వ వచనంలో సమాచారం తెలియజేశాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే. బుద్ధిహీనులు భౌతిక స్టార్ పెడతారు, బుద్ధిహీనులు వసూలుపాత కడతారు, బుద్ధిహీనులు భౌతికమైన కార్యక్రమాలను చేస్తారు. యేసు కోసము బైబిల్లో లేని కార్యక్రమాలు కూడా చేస్తారు. అదే బుద్ధిమంతులైతే తాను వెలుగుతూ అనేక మంది వెలిగిస్తారు. అదేం చెప్పేశాడు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే. ఆకాశ మండలంలో చీకటి ఉన్న చోట స్టార్ ఎలా అయితే వెలుగుతుందో, అలాగే ఈనాడు పాప సమాజంలో, ఈ పాప లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపడమము తీర్చుకునేవారు మధ్య ఎలా బతకాలని అంటే జ్యోతులు వలె బతకాలని చెప్తున్నాడు. అది మనకి ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు ఆ మాట. ఇక్కడ కూడా పాత్రలో బుద్ధి కలగడం రాశాడు చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గంలో అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. వాళ్ళ తప్పైన మార్గం చెప్పాలని మనం. ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వల్ల ఏం చేదురు? నిరంతరం ప్రకాశించరు. కాబట్టి డిసెంబర్ నెల అంతా ఒక స్టార్ పెడతాను, దేవుడు మనం నిరంతరం ప్రకాశించు, అనేక మంది మార్గం చూపించారంటే లేదు నాయన, మేమందరం డబ్బులు వేసుకుని పోగు చేసుకుని నవంబర్ 30వ తారీఖుని మేము రాత్రంతా కళ్ళు కాయలు కాసేసుకుని ఆ స్టార్ అంతా తయారు చేసి 1వ తారీఖున నెట్టేద్దామంట. ఏ ఉపయోగం? దేనికి యూజ్ అది? దానివల్ల ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? కాబట్టి నీకు వాక్యం మెరిగితే కనుక నువ్వు నీతి మార్గంలోకి వస్తూ నీతి మార్గంలోకి రాని వారిని ఇంకేం చేస్తావు? నీతి మార్గాన్ని బోధిస్తాం. ఈ సంగతి గుర్తుపట్టండి. ఇది మొదటి మార్గనిర్దేశం చేసింది ఏంటంటే యేసు జన్మలో కనపడే నక్షత్రం. రెండో విషయం ఏంటంటే అది ఏం చేస్తుందంటే ఒక సూచన చూపిస్తుంది.
చూడండి ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఒక సమాచారం దేవుడు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. రాజైన హేరోదు దినములందు యోదయా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి అని అంటే ఒక సూచన చూపిస్తుంది. ఏంటంటే ఈ నక్షత్రం కనపడిందంటే వెంటనే తూర్పు దేశపు జ్ఞానులకు అర్థమైపోద్ది. ఏంటి నక్షత్రం కనపడింది అని అంటే మనల్ని రక్షించే రక్షకుడు పుడుతున్నాడని ఈ నక్షత్రం ఏం చేస్తుందంటే ఒక సూచన చూపిస్తుంది. దాన్ని అన్నాడు చూడండి 21లో 1:21 మత్తయి సువార్త 1:21లో ఆమె ఒక కుమారుని కనును ఆయన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయన యేసు అని పేరు పెట్టదు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అంటే ఇంకా కనలేదు, కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. అంటే నక్షత్రము ఒక ప్రత్యేకమైన సూచన. ఏంటనంటే ఈ ఇశ్రాయేలైన పాపుల్ని యూదుల్ని ఏం చేస్తాడనంటే రక్షించడానికి ఒక రాజు పుడుతున్నాడు. ఆ రాజు ఎవరనంటే రక్షకుడు. సర్వ మానవాళి కోసం ఇటు యూదుల కోసం మొదలు చనిపోతే రెండోది అనుజనుల కొరకు కూడా చనిపోతున్నాడు. ఇరువురు కొరకు యూదులు లేదు, అనుజనులు లేదు, ఇరువురు పాపం చేశారు. కాబట్టి ఈ పాపులైన సర్వ మానవాళి కొరకు ఒక రాజు పుడుతున్నాడని చూపిస్తుంది ఏంటంటే నక్షత్రం. కానీ వీళ్ళకి అర్థమైంది అని అంటే ఆ సంగతి అర్థమవులేదని చాలా మందికి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం ఇది గురించి అంటే దేవుడు ఒక రక్షకుని పుట్టిస్తాడని ఎప్పుడో యెషయా గ్రంథంలోనే చెప్పేశాడు. ఒక సూచన, తన వాగ్దానం నెరవేరుస్తున్నాడు అనడానికి ఒక రుజువు ఇది. యేసు పుట్టాడండి అంటే వాగ్దానం చేయబడిన ప్రవచనం ఏమవుతుంది యేసుక్రీస్తు విషయంలో నెరవేర్చబడుతుంది. అది సూచన చూపిస్తుందండి ఏంటంటే నక్షత్రం. యెషయా గ్రంథం 7:14 యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14 వచనం చదువుదాం. కాబట్టి ప్రభు తానే ఒక అంటే నక్షత్రం ఏం చూపిస్తుంది? సూచన చూపిస్తుంది, ఒక సిగ్నల్ చూపిస్తుంది. ఏంటి ఆ సిగ్నల్ అంటే ఇదిగో మనందరి పాపాల కొరకు పాపం అనే దానికి విమోచన లేదు కదా. పాపంలో వచ్చి జీతాన్ని మరణం కదా. ఈ మరణాన్ని విడిపించడానికి మనల్ని రక్షించడానికి ఇదిగో భూలోకానికి ఒక పవిత్రుడైన దేవుడు పుడుతున్నాడు. ఆ దేవుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అని ఒక సూచన చూపిస్తుంది ఏంటంటే నక్షత్రం. అందుకోసం ఒక సూచన అన్నాడు చూడండి అక్కడ 7:14లో. కాబట్టి ప్రభువు అనగా తండ్రి దేవుడు, ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టేది. కాబట్టి నక్షత్రం చూపించేదంటే ఒక సిగ్నల్, ఒక సూచన చూపిస్తుంది. ఏమనంటే రక్షకుడు పుడతాడో ఆ రక్షకుడు మీద భుజాల మీద ఏముంటది? రాజ్యభారం ఉంటుంది. ఆయన ఎవరో? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి అని. పుట్టబోయేది ఎవరనంటే పుట్టేటప్పుడు మీరు యేసు అనుకుంటున్నారో, బాలుడు అనుకుంటున్నారో, శిశువు అనుకుంటున్నారు. కానీ పుట్టబోయే వాళ్ళని మనం ఏలుబడి చేసే ఒక రాజు అనే ఒక సూచన చూపిస్తుంది ఏంటంటే నక్షత్రం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 5:2 బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు. ఇశ్రాయేలు ఏలుబడి చేయడానికి వస్తున్నాడు. ఎవరంటే ఒక రాజు అని నక్షత్రం ఏం చేస్తుందనంటే ఒక సూచన చూపిస్తుంది. ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆయన ఎప్పటివాడు అని అంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు. అంటే ఆయనకి భౌతికంగా శరీరం అయితే పుట్టుకుంది, కానీ అసలు ఆయన ఎవరనంటే పుట్టుక చావు లేనివాడు, ఆయన నిత్యుడు, ఆయన దేవత్వం లేనివాడు, ఆయన దేవుడు. ఎందుకు అంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏమవుతున్నానో ప్రత్యక్షం. అంటే దేవుడు ఉన్న ఆయన పురాతన కాలంలోనే అనాదిలోనే ఉన్నాడు, ఆదికి ముందే ఉన్నాడు. ఆదికి ముందున్న ఆయన మనల్ని ఏలుబడి చేయడం కోసం, మనల్ని రక్షించడం కోసం, మన పాపాలకు విమోచనం చేయడం కోసం ఒక సూచనగా పుడుతున్నాడని
నక్షత్రం ఏం చేస్తుందంటే ఒక సూచన చూపిస్తుంది. ఈ సంగతి అర్థం అవ్వాలి. దేవుడు ప్రవక్తల ద్వారా రాసిన ప్రవచనం నెరవేర్చబడ్డడానికి, ఒక వాగ్దానం నెరవేర్చబడడానికి ఆధారం ఏంటిది? నక్షత్రం. ఈ సంగతి ఎరగాలండి. ఇది అర్థం కాలేదు చాలా మందికి. నక్షత్రం అంటే స్టార్ చేసుకోవాలి, నక్షత్రం అంటే ప్లాస్టిక్ కవర్తో మొత్తం ప్యాకింగ్ అంతా చేసి దాంట్లో బల్బులు పెట్టాలని అన్న ఆలోచన అర్థమైంది. కానీ ఈ నక్షత్రము దేవుడు ఉన్న ఆయన మన కొరకు పుడుతున్నాడనే సంగతి వీళ్ళందరికీ అర్థం అవ్వలేదు. ఈ దేవుడు ఉన్న ఆయన మన కోసం పుట్టాడు కాబట్టి ఈ పుట్టిన ఆయన పశువుల పాకలో కాదు, పుట్టిన ఆయన క్రిస్మస్లో కాదు, పుట్టిన ఆయన డిసెంబర్లో కాదు. కానీ పుట్టిన ఆయన ఎక్కడికి వచ్చేది తెలుసా? చూపిస్తున్నాను చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పుట్టిన ఆయన పశువుల పాకలో కాదు, పుట్టిన ఆయన నక్షత్రం దగ్గరికి కాదు, పుట్టిన ఆయన డిసెంబర్లో కాదు, డిసెంబర్లోనే కనపడడానికి కాదు. కానీ పుట్టిన ఆయన ఎక్కడికి వచ్చేలా చెప్పేశాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 1వ అధ్యాయం 19వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము, స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఎక్కడో ప్రవక్తలు రాశారు, ఇదిగో నెరవేర్చబడుతుంది. స్థిరమైన ప్రవచనం అంటే ఇది స్టాండర్డ్ ప్రవచన వాక్యం. ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చొక్క మీ హృదయములో ఏం చేయను? ఉదయించును. తెల్లవారి వేకువ చొక్క అంటే ఆ నక్షత్రము ఈ నిజమైన నక్షత్రం చూపిస్తుంది. ఆ నిజమైన నక్షత్రం యేసుక్రీస్తు అయితే ఆ యేసుక్రీస్తు మనలోకి వచ్చి ఏం చేయాలంటే ఉదయించాలి, ప్రకాశించాలి, మనలో కనపడాలి. మనలో ఆయన్ని ప్రపంచంలో యేసు ఎక్కడ ఉన్నాడంటే క్రైస్తవులో ఉన్నాడని మన జీవితం ద్వారా ఉదయించేలా కనపడాల్సిన మళ్ళీ ఆరిపోయిన బ్రతుకులు బ్రతుకుతూ భౌతికంగా వెలిగించే ఒక స్టార్ని పెడుతున్నారు. వాళ్ళు ఏం అర్థమైందండి నక్షత్రం చూసేళ్ళకి? అదే అన్నాడు చూడండి. తెల్లవారు వేకువ చొక్క మీ హృదయములలో ఉదయించు వరకు. ఉదయించాలంటే యేసుక్రీస్తు వారు నీ హృదయంలో ఉండాలనుకున్నాడు, నీలో వెలగాలనుకున్నాడు. కానీ ఒక భౌతికమైన స్థానంలో బొలుపు పెట్టేసి అక్కడ వెలగాలనుకోవట్లేదు యేసుప్రభువారు. యేసుప్రభువారు వెలిగే చోటే మన హృదయం, మన బాడీ. మన బాడీలో వెలగలని ఆయన కోరుకుంటే, లేదు నాయన నువ్వు నా బాడీలో కాదు, నువ్వు నాలో కాదు, అదిగో 4 గోడల బిల్డింగ్లో నేను ఉంచుతాను, నీకోసం కేక్ కట్ చేస్తాను, నీకోసం నేను బట్టలు వేసుకుంటాను, నీకోసం నేను డ్యాన్స్ చేస్తాను, నీకోసం ఎంజాయ్ చేస్తాను, నీకోసం పిండి వంట వండుకుంటాను, కానీ నీకోసం నేను వెలగను అంటారు వీళ్ళు. కానీ నా కోసం వెలగడం కోసం నేను పడుతున్నాను ఈ భూలోకాన్ని. కానీ ఆయన అంటున్నాడు, తెల్లవారు వేకువ చొక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున, అంటే భూమి మీద చీకటి గల వాళ్ళు ఎవరో ఉండకూడదని ఆయన పుడుతుంటే, ఆయన అలా పుడుతున్నాడే సూచన నక్షత్రం చూపిస్తుంటే అది అర్థం కాక ఏదేదో చేస్తున్నారని చాలా మంది. అది అన్నట్టు చూడండి, అక్కడ మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించి దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచినడలా. ఎవరి యందు లక్ష్యం? నక్షత్రం యందు కాదు. నక్షత్రమే, ఆ భౌతికమైన నక్షత్రమే నిజమైన నక్షత్రం చూసి వెళ్ళిపోయింది. నేను కాదు, నేను టెంపరీ. నిజమైన ఆయన ఎవరంటే పుట్టిన ఆయన. పుట్టిన ఆయన ఎవరు? యేసు. ఆ పుట్టిన ఆయనే మీ హృదయాల్లో ఏం చేయాలి? ఉదయించాలి, ప్రకాశించాలి. అందుకోసమే దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సమయమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతలకు ఏం చేస్తుంది? గుడ్డితనం కలగజేస్తుంది. ఇంకా అర్థం కాలేదండి. అదే అన్నట్టు చూడండి, అక్కడ దాని యందు మీరు లక్ష్యం ఉంచినడలా మీకేంటంట? కాబట్టి నువ్వు యేసు యందు లక్ష్యం ఉంచాలి, కానీ పశువుల పాక యందు కాదు, క్రిస్మస్ యందు కాదు, క్రిస్మస్లో క్రీస్తు యందు కాదు, యేసుక్రీస్తు. ఆ ఉదయించిన ఆయన నువ్వు ఉదయించడం కోసమే, నువ్వు వెలగడం కోసం ఆయన వస్తుంటే నేను వెలగను అంటున్నారంటే వీళ్ళకి యేసు ఏమర్థమయ్యాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక సమాచారం దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 1వ అధ్యాయం 1వ వచనం. ఎందుకంటే ఆయన పుట్టాడని కేవలం 2000 సంవత్సరాలు చెప్తున్నారు. ఎవరో ఈ డిసెంబర్ చేసే వాళ్ళందరూ ఏం చెప్తారంటే యేసుక్రీస్తు వారి గురించి ఆయన నిన్నటి మొన్నటి వాడుగా చిత్రీకరిస్తున్నారు. కానీ వచ్చిన నక్షత్రం ఏం చిత్రీకరిస్తుంది? పుట్టిన ఆయన అంతకు ముందే ఉన్నాడు, అనాదిలోనే ఉన్నాడు, ఆది యందు ఉన్నాడు అని ఇక్కడే తెలియజేస్తుంది. ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు అంటే ఆది కలగజేస్తున్నప్పుడు ఎవరున్నారు? వాక్యం ఉన్నారు. ఆది కలగజేస్తున్నప్పుడు ఆయన ఉన్నాడంటే దానికి ముందు ఉన్నాడు అని అంటే ముందే ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన ద్వారా. నక్షత్రం అంటున్నా చూసారా, అది ఆయన ద్వారా కలిగింది. నక్షత్రం అంటున్నాం, అది ఆయన ద్వారా కలిగింది. ప్రకృతి అంటున్నాం, ఆయన ద్వారా కలిగింది. సూర్యుడు అంటున్నారు, ఆయన ద్వారా కలిగింది. చంద్రుడు అంటున్నారు, ఆయన ద్వారా కలిగింది. ఆకాశ నక్షత్రం అంటున్నారు, అవన్నీ ఆయన ద్వారా కలిగింది. కలిగించిన ఆయన్ని చూపించి వెళ్ళిపోయింది. అది ఏలేమో కలిగించిన ఆయన్ని పట్టించుకోకుండా, కలిగించిన ఆయన ఎరగకుండా, కలిగించిన ఆయన లక్ష్యమంచకుండా చూపించిన వెళ్ళిపోయిందని పట్టుకున్నారండి. చూపించిన వెళ్ళిపోయిందని పట్టుకుని నువ్వు ఆ భౌతికమే స్టార్ట్ చేయడమా? నీకు అర్థమైంది యేసుక్రీస్తు అని గురించి? అది కాదు. యేసుక్రీస్తు వారు ఒక సూచన. ఆయన దేవుడుగా ఉన్న ఆయన మన కోసం ఆ మానవ స్వరూపాన్ని మానవ పోలికగా పుట్టాడు. ఆయన ఎవరనే దేవుడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏమవుతున్నాడు? ప్రత్యక్షం అవుతున్నాడు. యేసు పుట్టాడు అని మరిగా చెప్పారు చూసారా, దాని గురించి ముందే ప్రవచనం ఉందని నక్షత్రం ఒక సూచన చూపిస్తుంది. కాబట్టి దేవుని ప్రవచనాల్లో నిజము అనడానికి నక్షత్రం ఏం చేస్తుంది? యేసుక్రీస్తు వారు పుట్టాడని సూచన చూపిస్తుంది. ఇది నెరవేర్పుకు సూచన. అంటే యేసుక్రీస్తు వారు పుడతారో, ఆయన మన కొరకు మరణిస్తారో, సమాధి చేయబడతారో, మూడో దినం తిరిగి లేపడతారో, ఆయన ఎందుకు మనం అందరూ విశ్వాసం ఉంచాలి, ఆయన ద్వారా పరలోకం వెళ్ళాలని ముందే సూచన చూపించింది. ఏంటంటే ఆనాడు బెత్లెహేములో కనపడిన నక్షత్రం. ఇది ఆ నక్షత్రం చూస్తే మనకు అర్థం అవ్వాల్సింది. యెషయా గ్రంథం 9:6, యెషయా గ్రంథం 9:6 ఒక సమాచారం తెలియజేశాడు. యెషయా గ్రంథము 9:6, యెషయా గ్రంథము 9:6, యాలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. కాబట్టి పేరు పెట్టక ముందే ఉన్నాడో, నిత్యుడుగా ఉన్నాడో, ఆదికి ముందే ఉన్నాడో, ఆదికి ముందు ఉన్న ఆయన ఆదిలోకి వచ్చాడు అని అంటే అది మన కోసం అనే సంగతి అర్థమయ్యేలా చేస్తుంది. ఏంటంటే ఆనాడు కనపడిన నక్షత్రం. ఇది రెండో పాట నేర్పాను. ఒకటి మార్గం చూపిస్తుంటే రెండు సూచనగా కనపడుతుంది ఏంటంటే నక్షత్రం. మూడో విషయం ఏంటంటే ఇది భవిష్యత్తులో ఒక సమయాన్ని సూచిస్తుంది. నక్షత్రం ఏం చేస్తుంది? బెత్లెహేములో కనపడే నక్షత్రము భవిష్యత్తులో ఒక సమయాన్ని, భవిష్యత్తులో జరగబోయే సమయాన్ని చూపిస్తుంది. ఏంటంటే నక్షత్రం. చదవండి ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం, 6వ వచనం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకుని అంటే ఆ నక్షత్రం ఏ కాలానికి కనపడింది అంటే ఒక కాలాన్ని కనపడిన నక్షత్రము ఆ కాలాన్ని రిప్రజెంట్ చేయడమే కాకుండా భవిష్యత్ కాలాన్ని కూడా ఏం చేస్తుందంటే ఇది సూచిస్తుంది. ఏంటంటే నక్షత్రం చూస్తుంది. నక్షత్రం యేసు పుట్టిన సమయాన్ని మాత్రమే కాదు, అది భవిష్యత్తులో జరగబోయే రక్షణ ప్రణాళిక. అంటే యేసు ద్వారానే యావత్ మానవాళికి రక్షణ ప్రణాళిక ఉందని నక్షత్రం ఏం చేస్తుందంటే సూచిస్తుంది. దీని గురించిన ప్రవచనం ఎక్కడో ఉంది. ఎక్కడుంది? సంఖ్యాకాండంలోనే ఉంది. చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. 24వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 24వ అధ్యాయం 17వ వచనం. ఆయన చూచుచున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు. కాబట్టి యేసుక్రీస్తు కనపడినప్పుడు మరి కుమారుడని, వడ్లవాని కుమారుడని, తల్లి మరియే కదా, ఈయన సహోదరులు మనకు తెలుసు కదా అని భౌతికంగా అనుకుంటారేమో యేసుక్రీస్తు గురించి. కాదు. ఎందుకంటే భవిష్యత్తులో రక్షణ ప్రణాళిక అనేది ఈయన ద్వారా వస్తుంది. ఎందుకంటే మనకు కూడా కృతంలో ఎఫెసీయులకు 1:3 ఏం చెప్తాడు? అసలు కుమారుడు లేకపోతే కుమారులు కనబడడానికి, కుమారులు రావడానికి కూడా ఏం లేదు. అందుకోసం యేసుక్రీస్తు నందు చేసే సంకల్పం అంటాడు. అంటే యేసుక్రీస్తు వారు లేకపోతే సంకల్పమే లేదు, రక్షణ ప్రణాళిక అనేది లేదు. అందుకోసం మాట్లాడేశాడు. ఆయన చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయన చూచుచున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము ఎక్కడ ఉదయించును? యాకోబులో ఉదయిస్తుంది. అనగా యోధుల్లోంచే పుడతాడు ఎవరంటే యేసుక్రీస్తు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము అంటే యేసుక్రీస్తు వచ్చి ఏం చేస్తారో క్రీస్తు సంఘాన్ని పాలిస్తాడు. క్రీస్తు సంఘమే క్రీస్తు రాజ్యము, దేవుని రాజ్యము అనే సంగతి ఎరిగితే కనుక యేసుక్రీస్తు వచ్చింది దేని గురించి అంటే రాజ్యాన్ని కట్టడానికి. రాజ్యం ఏంటంటే ఆయన
సంఘం అని రిప్రజెంట్ చేస్తుంది. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలులో లేచును, అది మోయాబు ప్రాంతంలో కొట్టును, కలహ వీరులందరినీ ఏం చేయను, నాశనం చేయను. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? దానియేలు గ్రంథం 2:44 చదవండి. దానియేలు గ్రంథం 2:44 వచ్చిన ఒక సమాచారం తెలియాల్సినాడు. దానియేలు గ్రంథము 2:44 కాబట్టి యాకోబులో ఉదయించే నక్షత్రం ఎవరో? యేసుక్రీస్తు వారు. కాబట్టి దాని గురించిన ప్రవచనం అందే. ఆ ప్రవచనం నెరవేర్పులు కూడా జరుగుతున్నాయి. ఇది కూడా ప్రవచనమే చూడండి. దానియేలు గ్రంథం 2:44. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించి దాని అన్నిటికీ నాశనం కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలన చేయను, కానీ అది యుగయుగముల వరకు ఏం చేస్తుందంట, నిలుచును. కాబట్టి నక్షత్రం ఏం తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు వారు వస్తారు, రాజ్యాన్ని స్థాపిస్తారు. రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యాన్ని ఏం చేస్తాడో, ఏలతాడో, ఆయనే ఒక ఆలయం కడతాడని సాక్షాత్ దేవుడే చెప్తున్నాడు. చూడండి జకరియా గ్రంథం 6:12. జకరియా గ్రంథం 6:12. ఆయన సంఘంలో చేరకుండా ఆయన ఉదయిస్తాడని యాకోబులో, అంటే యాకోబులో ఉదయిస్తాడని చెప్పాడు. ఆయన రాజదండం చేస్తాడని చెప్పింది సమాజానికి అర్థం అవ్వక మత్స్యకులు అడుగుని ఉన్నారు ఇలా అందరూ. జకరియా గ్రంథం 6:12. అతనితో ఇట్లాను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, చిగురు అని ఒకడు కలడు. అతడు ఏం చేస్తాడంటే, అతడు తన స్థలంలో నుంచి చిగుర్చును, అతడు యెహోవా ఆలయం కట్టును. ఎవరు ఆలయం కడతారో అతడు కడతాడు. అతడే ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన ఏం కడతాడో ఆలయాన్ని కడతాడు. ఎవరు కడతారు, ఎంతమంది కడతారో అతడే కడతాడు అని చూడండి. అతడే యెహోవా ఆలయం కట్టును. అంటే యేసుక్రీస్తు వారు పుడుతున్నదే ఒక కాలాన్ని నిర్దేశిస్తుంది నక్షత్రం. ఏం కాలం అంటే ఆయన పుట్టిన కాలమే కాకుండా భవిష్యత్తులో ఆయన రాజదండం చేస్తాడో, రాజ్య పరిపాలన చేస్తాడో, సమస్త మానవాళి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఏ సంఘంలో చేర్చబడాలని అంటే క్రీస్తు సంఘంలో చేర్చబడాలని నక్షత్రము భవిష్యత్తుని ప్రజెంట్ ఉన్న కాలాన్ని తెలియజేస్తుంది. ఇది అర్థం అవ్వగలిగి అతడే యెహోవా ఆలయం కట్టును, అతను ఘనత వహించుకుని సింహాసనాసీనుడు ఏమవుతాడంట, ఏలును అంటున్నాడు. చూడండి, ఏలుబడి చేస్తాడు. ఏలును సింహాసనాసీనుడి అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. కాబట్టి యేసుప్రభువు వచ్చి రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యములో రాజయుండి రాజ పరిపాలన చేస్తాడని భవిష్యత్తును చూపిస్తుంది ఏంటంటే నక్షత్రం. ఇది అర్థం కాకుండా రక్షించబడిన తర్వాత వీళ్ళు మతానికి కట్టిన సంఘాలు, కులానికి కట్టిన సంఘాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. నక్షత్రము అప్పుడున్న కాలాన్నే కాకుండా భవిష్యత్ కాలంలో జరగబోయేదాన్ని కూడా ఏం చేస్తుంది, సూచిస్తుంది. ప్రకటన 22 ఎందుకంటే చిగురు అనే ఆయన ఎవరో చెప్పేసింది గ్రంథం. ప్రకటన గ్రంథం 22:16 చదువును. ప్రకటన గ్రంథము 22:16 సంఘముల కోసము. దేనికోసం అని అంటే సంఘాల కోసం చెప్పకుండా ఉండనే ఉండకూడదు. ఎందుకంటే సంఘాన్ని గురించి చెప్పింది యేసుక్రీస్తు వారు. సంఘముల కోసం ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చేటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును నేనే ఎవరని తెలుసా, ప్రకాశమైన వేకువ చొక్క. చొక్క మీన్స్ స్టార్, నక్షత్రం. మనం చొక్కలు అన్న ఏంటి అనుకున్నారు, నక్షత్రాలు. యేసుక్రీస్తు వారిని సంఘముని కడతాడో, ఆ సంఘాన్ని ఏలతాడో ఆయనే ఎవరంటే ప్రకాశమైన వేకువ చొక్కనై ఉన్నాను. వేకువ చొక్క కనపడతలేదు, భౌతికమైన చొక్క కనపడుతుంది వీళ్ళకి. భౌతికమైన చొక్క వేకువ చొక్కని చూపించి వెళ్ళిపోతుంటే మాకు వేకువ చొక్కొద్దు, ఆయన కట్టిన సంఘం వద్దు, ప్రాణం పెట్టి బాప్తిస్మలు కడగమన్నదొద్దు. మాకేం కావాలంటే ఆయన చూపించి వెళ్ళిపోయిన నక్షత్రం కావాలి. ఆయన చూపించి వెళ్ళిపోయిన నక్షత్రం కోసం మేము ఆ నక్షత్రం చూపించడం కోసం ఆ నక్షత్రం కోసం ఒక స్టార్ కడతామంటారు. అది నిజమైన స్టారో, వీళ్ళు కట్టేది డూప్లికేట్ స్టార్. డూప్లికేట్కి ఒరిజినల్కి ఎంత తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. ఏంటంటే వీళ్ళు చేసే పనులన్నీ మళ్ళీ వీళ్ళకో పేరు ఏంటంటే యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు, యేసుక్రీస్తుని పూజిస్తున్నారు, యేసుక్రీస్తుని మహింపరుస్తున్నారు. ఏ ఒక్కరు ఇలా చేసేవారు యేసుక్రీస్తుని మహింపరచలేనట్టు. భవిష్యత్తును చూపిస్తున్న ఆనాడు నక్షత్రము ఈనాడు ఏం చేస్తానండి వీళ్ళు. యేసుక్రీస్తు బతుకుండా ఒకటి చెప్తారు చూడండి. యోహాను సువార్త 8:12, యోహాను సువార్త 8:12. యోహాను సువార్త 8:12. యేసుక్రీస్తు వారు బతుకుండా వాళ్ళకి అర్థం అవ్వలేదు అంటండి. ఈనాడు ఉన్న యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కూడా చాలా మందికి అర్థం అవ్వట్లేదు. కారణం ఏంటి, అర్థమయ్యేలా చెప్తున్నా సరే అర్థం చేసుకుంటుంది వీళ్ళు. యోహాను సువార్త 8:12. మరలా యేసు నేను లోకమునకు వెలుగు.
ఏంటి యేసుక్రీస్తు పుట్టిన ఆయన లోకాన్ని వెలుగా? ఆయన ఎరగలేదంటారు పాపం. ఈనాడు కూడా యేసుక్రీస్తు బాబు వెలుగు, ఆయన నిజమైన వెలుగు, ఆయన మనలో ప్రకాశించాలంటే ఆయన మాకు వద్దు కానీ మేము ఆయన కోసం స్టార్ కడతామంటారు. ఆయన లోకం ఆయన తెలుసుకోలేదంటండి. అదే చూడండి, మరలా యేసు నేను లోకమునకు వెలుగు. ఒక భౌతికమైన స్టారు నిజమైన స్టార్ చూపించి వెళ్ళిపోయింది. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకట్లు నడవక జీవపు వెలుగు కలిగి ఉండి అని వారితో చెప్పి నన్ను వెంబడిస్తే మీరు ఎక్కడ ఉంటారో? చీకట్లో ఉంటారు. ఎక్కడ ఉంటారో? జీవపు వెలుగులో. అంటే నిరంతరం జీవించాలన్నా వెలుగులో ఉండాలి. మీరు జీవపు వెలుగులోకి రావడానికి అవకాశం ఉండదు. అదే అంటే చూడండి, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పాను. ఎందుకంటే లోకం ఆయన తెలుసుకోలేదంటే. మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. మొదటి అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు ఏమైంది? అవ్వో ఆయన వెలుగు, ఆయన వెలుగు, ఆయన వెలుగు అని అంటే ఆయన వద్దు మాకు వెలుగు, మేము భౌతికమైన వెలుగునే కావాలి, మాకు భౌతికమైన వెలుగు సమాజం చూపిస్తామంటున్నారు. రియల్ నామకాంతి క్రైస్తవులు అన్నాను కూడా అవకాశం లేదండి. వీళ్ళు కిందకి మాట్లాడుతూ అంటున్నాడు చూడండి 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని ఏం చేస్తుందంట? వెలిగిస్తుంది. ప్రతి మనుషుని యేసుప్రభువు వారు వెలిగిస్తుంటే ఆ వెలుగును గుర్తించకుండా ఆ వెలుగులోకి రాకుండా నవంబర్ అయిపోతుందా, డిసెంబర్ 1 దగ్గర మేము స్టార్ ఎట్టేద్దాం, నవంబర్ అయిపోతుంది డిసెంబర్ 1న స్టార్ ఎట్టేద్దాం అనుకున్న ఇలా అజ్ఞానులు, అయ్యో నేను స్టార్ అవ్వాలి, నేను వెలుగులోకి రావాలి కదా, నేను కదా అనేక మందికి మార్గనిర్దేశం చేయాలి కదా, నేను కదా వెలుగేవ్వాలి కదా అని ఉంటే అది అర్థం కాలేదండి వీళ్ళకి. ఆయన ఏం చేస్తున్నాడు? లోకంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన అనేక మంది లాగా చీకటి చేసేలేదు ప్రజల్ని. ఆయన వెలుగుతూ ఏం చేస్తున్నాడు చూడండి, నిజమైన వెలుగుండును, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని ఏం చేస్తుంది? వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగిను, కానీ లోకం ఆయన ఏం చేయలేదు తెలుసు. ఇప్పటికీ తెలుసుకోదు. ఎన్ని సందేశాలు చెప్పినా, ఎంత బుద్ధి చెప్పినా వీళ్ళు ఇంకా తెలుసుకోరు. ఎందు గురించి అంటే వీళ్ళు అవిశ్వాసులైన వారి అపవాది యొక్క కుమారులు కుమార్తెలు కాబట్టి సత్యాన్ని ఆనాడు యేసుప్రభువు వారు చెప్తేనే అర్థమవుతుంది, మనం చెప్తే అర్థమవుతుంది అంటే అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, మారే వాళ్ళు మారుతారు కానీ మారలేని అలాగే ఉంటారు. కానీ మన వరకు సాధ్యమైనంత చెప్పడమే మన పని. యేసుక్రీస్తు లోకాన్ని కలిగించిన ఆయన్నే ఎవరు ఎరగలేదంట? లోకమే ఎరగలేదంట. మరి ఇప్పుడు మనల్ని ఎరుగుతుందని అంటే ఎరగడానికి అవకాశం లేదు. అప్పుడు ఆ నక్షత్రము ప్రస్తుతం యేసు పుట్టే కాలాన్ని కాకుండా భవిష్యత్ కాలాన్ని కూడా ఏం చేస్తుంది? సూచిస్తుంది. ఆయన పుట్టాడనడానికి ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయి, ఆయన నెరవేర్చినాడని భవిష్యత్తుని చూపించింది. ప్రజెంట్ ఆయన పుట్టిన సమయాన్ని కూడా ఒక భౌతికమైన స్టార్ ఏం చేసింది? సూచించింది. ఇది 3వ విషయం. 4వ విషయం ఏంటంటే కనుక, జ్ఞానులు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తారు. ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడికి వస్తున్నారు? వాళ్ళు యెరూషలేముకి వస్తున్నారు. అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఏం కలుగుతుందంటే ఒక ప్రోత్సాహం, ఒక ఆనందం కలుగుతుంది. చూడండి, యేసుక్రీస్తుని చూసి చాలా ఆనందపడిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఎంతో దూరం నుంచి వస్తారు వాళ్ళు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. రాజు అయిన హేరోదు దినములు యందు, అంటే దినాలు ఏంటో చెప్పేశాడు. అంటే రాజు అయిన హేరోదు పరిపాలిస్తున్న సమయం అది, పరిపాలిస్తున్న కాలం అది. రాజు అయిన హేరోదు దినములు యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన వెంబట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో ట్రావెల్ చేసి, ఎంతో ప్రయాణం చేసి యెరూషలేముకి వచ్చారంట. యెరూషలేముకి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజిస్తాం కానీ నక్షత్రాన్ని పూజించాం, ఆయనను పూజించమని చెప్తామని వచ్చింది అని మాట్లాడుతూ 10లో అన్నాడు చూడండి. 10వ వచనంలో, అదే 2వ అధ్యాయం 10వ వచనం. 9 కూడా చదువుదాం. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచింది. ముందుగా మార్గం చూపించి నడిచి వెళ్ళిపోతుంది నక్షత్రం. అంటే అక్కడికి వచ్చి వెళ్ళిపోయింది. వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై, అంటే ఆనందం వచ్చేసిందండి. ఎంతో దూరం నుంచి ట్రావెల్ చేశారు, మా కొరకు మమ్మల్ని రక్షించే రక్షకుడు ఎలా ఉంటాడు, అసలు మమ్మల్ని పాప నుంచి విమోచిస్తున్న విమోచకుడు ఎలా ఉంటాడు, మమ్మల్ని రాజ్య పరిపాలన చేసే ఆయన ఎలా ఉంటాడని చాలా ఆనందంతో, చాలా ఆహ్లాదంతో వచ్చారు. వాళ్ళ ఆనందానికి సాటిస్ఫై చేసేలా చేసింది ఏంటంటే నక్షత్రం మార్గం చూపించి వెళ్ళిపోయింది.
వారికి ప్రోత్సాహం ఇస్తుంది. అదే చూడండి, వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామరాన్ని బోళమును కానుకలుగా ఆయనకి ఏం చేశారు? ఎంతో దూరం నుంచి మోసుకొని వచ్చి ఆయన చూచి ఆనందంతో పరవాసులు వెళ్ళిపోతున్నారండి. ఎవరనంటే తూర్పు దేశపు జ్ఞానులకి ఆనందాన్ని కలిగించింది ఏంటిది? ఆనాడున్న నక్షత్రం. మరి ఈనాడు కూడా మనకి ఎక్కడ ఆనందం దొరుకుతుంది? ఎవరి దగ్గర ఆనందం దొరుకుతుంది అని అంటే భౌతికమైన దాంట్లో ఆనందం దొరకదు. భౌతికమైన కార్యక్రమాలు, భౌతికంగా డ్యాన్స్ చేస్తున్న క్రిస్మస్లో దాంట్లో ఆనందం కాదు. భౌతికమైన స్కిట్లు వేస్తున్నారు దాంట్లో ఆనందం కాదు. భౌతికమైన స్టార్లు పెడుతున్నారు దాంట్లో ఆనందం కాదు. మీరు ఎక్కడ ఆనందించుడి పిల్లారా? మీరు ఎక్కడ ఆనందించడు అంటే ప్రభువునందు ఆనందించండి. ప్రభువునందు ఆనందించడం అంటే ప్రభు సంఘంలో ఉంటే ఆనందము, ఆయన ఎందుంటే ఆనందం అది మర్చిపోతున్నారు చాలామంది. ఆయన సంఘంలో సమాజంగా కూడటమే ఏంటిది? ఆనందం. మనం పురుకొల్పే టైము, మనం హెచ్చరించేది, మనం బుద్ధి చెప్పేది, ఒకరొకరు సరి చేసుకునేది ఎక్కడానంటే ఆయన సంఘములో, ఆయన సహవాసంలో. హెబ్రీ పత్రిక 10:24 హెబ్రీ పత్రిక 10:24 ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. చదువు ఒకసారి ఆ మాటని. హెబ్రీ పత్రిక 10:24 హెబ్రీ పత్రిక 10:24 ఒక సమాచారం దేవుడు తెలియజేస్తున్నాడు. కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకనొకడు హెచ్చరించు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయొచ్చు. ప్రేమ చూపుటకును, ప్రేమ చూపించాలంటే ఆయన సంఘం, ఆయన సహవాసం. ఆయన సహవాసం లేకపోతే ప్రేమ అంటే ఏంటి తెలియదు మనకి. సత్కారాలు, మంచి కార్యక్రమాలు ఎలా చేయలేదు తెలియదు. ఒకరినొకరు పొనుకొల్పే కార్యక్రమం ఎక్కడ? క్రీస్తు సంఘం అనే సంగతి తెలియాలి. అదే అన్నట్టు చూడండి. అక్కడ కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజంగా కూటు మానక ఒకనొకడు హెచ్చరించు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలా చేయొచ్చు. మానేకుండా, సమాజంగా కూట మానకుండా ఎక్కువ చేయొచ్చు. ఏమన్నాడు? ప్రేమ చూపుటకును, సత్కాలు చేసుకును ఒకరినొకడు ఏం చేస్తాం? కోరుకో. భౌతికమైన స్టార్ యేసుని చూపించి వెళ్ళిపోయి ఆనందపరుస్తుంటే తూర్పు దేశం జ్ఞానులే. మనకు నిరంతరం ఆనందం ఉండేదే ఎక్కడనంటే ప్రభువులో, ప్రభు సంఘములో ఏముంది? నిత్య ఆనందం ఉందండి. నిత్య ఆనందం ఉండాలంటే ఎక్కడనంటే ప్రభు సంఘం దగ్గర మనం అందరం వచ్చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2 ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. మనం అచ్చేపడాలన్నా ఆయన ఎందే, ఆనందించాలన్నా ఆయన ఎందే, ఏది చెయ్యాలన్నా సరే ఆయన ఎందే అండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:29-30 ఒక సమాచారం తెలియజేశాడు. చూడండి 29-30 నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకే అతడు తన ప్రాణమును లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండను కనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకుని అట్టి వారిని ఏం చేయండి? ఘనపరచండి. ఎవరి యందు ఆనందం? ఎవరి యందు పూర్ణానందం? కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఎక్కడంటే ప్రభువునందు ఉండడం. అదే మాట్లాడుతూ 18 చూడండి, ఇటువల్లనే మీరును ఆనందించి నాతో కూడా ఏం చేయండి? సంతోషించండి. అసలు ఆనందమే ఎవరి దగ్గర ఉందంటే ప్రభువునందు ఉందండి. అదే మాట్లాడుతూ 2:1 కూడా చూడండి, కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణ కావాలన్నా, హెచ్చరిక కలగాలన్నా, ఆనందం కలగాలన్నా, ఏది జరగాలన్నా ప్రభువునందు ఉండాలి. ప్రభువునందు లేకపోతే మనం ఎక్కడున్నా సరే సాటిస్ఫాక్షన్ ఉండదండి. అదే మాట్లాడేశాడు. ఏక ప్రేమ కలిగి ఏక భావం కలవారిగా ఉండి ఒక్కదాని ఎందే మనసుంచుచు నా సంతోషమును ఏం చేయండి? నా సంతోషమును సంపూర్ణం. సంతోషం ఎక్కడ ఉంది? ఆనందం ఎక్కడ ఉందనంటే ప్రభువునందు ఉంది. ప్రభువునందు ఉండాలని ఒక భౌతికమైన స్టార్ మనకు రిప్రజెంట్ చేస్తుంది. ఆ భౌతికమైన స్టార్ చూసిన వెంటనే, అక్కడ ఉన్న శిశువు ఉండిన చోటు చూసిన వెంటనే, యేసుక్రీస్తు వారిని చూసి ఆనందం వేస్తుంటే, భౌతికమైన శిశువుని చూసి ఆనందం వేస్తుంటే, ఆయన రక్తము వలన స్థాపించిన సంఘం క్రీస్తు సంఘము, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. మనము భౌతికమైన శిశువుని చూడలే, పుట్టిన శిశువుని చూడలే. పుట్టిన ఆయన మన కోసం వచ్చాడు కాబట్టి, పుట్టిన ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి సంఘంలో మనం ఉంటున్నాం. ఇది ఎంత గొప్ప భాగ్యం అండి. అసలు వాళ్ళు భౌతికమైన శిశువుని చూశారు, కానీ మనం చూసేది ఆయన సంఘాన్ని చూస్తున్నాం. ఆయన సంఘములో ఉంటే ఆనందము, ఆయన సంఘములో ఉంటే సంతోషం అండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4
ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4:4 4:4 ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఎల్లప్పుడూ ఎక్కడ మీరు ఆనందించాలి? ప్రభు నందు ఆనందించాలి. ప్రభు నందు ఉండండి. ప్రభు నందు లేకపోతే ప్రపంచంలో ఎన్ని ఆనందాలు ఉన్నావన్నీ టెంపరీ. నిత్య ఆనందము, నిత్యము ఉండే ఆనందం ఎక్కడ ఉందంటే ప్రభు నందు, ఆయన సంఘము నందు ఉంది. కొలస్సీయుల రాసిన పత్రిక 1:2 ఏమంటాడు? ఆయన సంఘం అనే శరీరం కొరకు ఆయన ఏం పడ్డాడో, ఆయన సంఘం కొరకు పడిన పాటలై. అదే అంటాడు చూడండి, ఎల్లప్పుడు ప్రభు నందు ఆనందించుడి. మరలా చెప్పుదును, మీరేం చేయండి? ప్రభు నందు ఆనందించండి, మరలా ఆనందించండి. ఎక్కడనంటే ప్రభు నందు ఆనందించండి. కానీ ప్రభు పేరు చెప్పి మాటలు కొనుక్కోవడం, ప్రభు పేరు చెప్పి పిండి వంటలు చేయడం, ప్రభు కోసం కేక్ కట్ చేయడం, ప్రభు కోసం సినిమా స్టెప్లు డ్యాన్స్ వేయడం, ప్రభు కోసం నాటికలు వేయడము, ప్రభు కోసం ఏమేం చెప్పలేదు. ప్రభు అది చెప్పలేదు. ప్రభు నా కోసం బతకండి అని చెప్పాడు, నా యందు ఉండండి అని చెప్పాడు, నాలా వెలగండి అని చెప్పాడు, నాలా అనేక మందిని వెలిగించండి అని చెప్పాడు. కానీ నా కోసం డిసెంబర్ 20 చేయని ఎక్కడా చెప్పలేదు. ఇంకా అర్థమైందనంటే అర్థం కాలేదండి. పాతనంలో కూడా తండ్రి దేవుడు ఇశ్రాయేలుని చూసి ఏం కోరుకున్నాడు అని అంటే, యెషయా గ్రంథం 40:31 యెషయా గ్రంథం 40:31 చదువుతాం. 40:31 ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు. పాతంలో ఇశ్రాయేలు దేవుని కోసం అనగా యెహోవా కోసం ఎదురు చూస్తుంటే అంతకంటే ఆనందం ఏముందంటే చూడండి, దేవుడు అంటున్నాడు యెహోవా కొరకు ఎదురు చూచేవారు. ఇలా ఎదురు చూస్తారు. దేనికోసం ఎదురు చూస్తారు? డిసెంబర్ 20 ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారు. డిసెంబర్ నెల ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తారు. ఆనాడు డిసెంబర్ నెల కొరకు కాదు ఎదురు చూపులు. ఎవరి కొరకు? యెహోవా కొరకు. మనకైతే కృతజ్ఞతలో తండ్రి అయిన దేవుని కొరకు, ప్రభు నేను యేసుక్రీస్తు అనే సంఘం కొరకు మనకు ఆనందమే తప్పించి మాకు ఎదురు చూపులు డిసెంబర్ 25 వస్తాయి కాదు, జనవరి 1 వస్తాయి కాదు. ఏంటంట? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగుదురు, ఆలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి. అంటే నూతన బలం పొందాలని అంటే, నూతనంగా తయారవ్వాలంటే ఎవరి కొరకు ఎదురు చూడాలి? డిసెంబర్ 25 కొరకు కాదు, యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఆయన నందు అనగా యేసుక్రీస్తు నందు, ప్రభు నందు ఉండడం కోసం ఆనందంగా చూడాలి తప్పించి, దాంట్లోకి రావాలనే ఆనందం ఉండాలి తప్పించి మనకే భౌతికమైన ఆనందాలు కదండి. కాబట్టి 4 విషయాలు నేర్పిస్తుంది. 1 మార్గనిర్దేశం చేస్తుంది, 2 సూచనగా ఉంది, 3 ఏం చేస్తుంది? 3 భవిష్యత్తులో ఒక సమయాన్ని సూచిస్తుంది, 4 వారికి ఏం చేస్తుంది? వారిని అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళని ప్రోత్సాహపరుస్తుంది. మనం కూడా ఎక్కడెక్కడి నుంచో విగ్రహాల కుటుంబంలోంచి, ఆ నిజల కుటుంబంలోంచి మనం వచ్చిన మనల్ని క్రీస్తు దగ్గరికి నడిపించేదే క్రీస్తు సంఘం. అంటే క్రీస్తు దగ్గర రావాలనే చూపించేది అంటే క్రీస్తు సంఘం. కాబట్టి అక్కడికి వచ్చారా యావత్ మానవ ప్రజలు? యేసులోనికి వచ్చారా? యేసు క్రీస్తు నందున్నారా? అక్కడే ఆనందం అనే సంగతి ఖచ్చితంగా మీరు అందరూ ఎరగవలసిన విశేషమైన సంగతి. కాబట్టి దేవుని సూచనలు మరియు ఆయన వాగ్దానాలు మనకు నిరీక్షణ బలాన్ని ప్రోత్సాహనిస్తాయని ఈ 4 విషయం తెలియజేస్తాను. అయితే 5వదిగా వీళ్ళని ఖండించి మనం ఊహించేసుకుందాం. నక్షత్రం అనేది ఎవరైనా కట్టారా అని అంటే, 30 నవంబర్ అయిపోయిన వెంటనే డిసెంబర్ 1వ తారీఖున నక్షత్రం ఎవరైనా కట్టారని అంటే, ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జరిగిన సందర్భం, మార్కు సువార్త కానీ, లోక సువార్త కానీ, యోహాను సువార్త కానీ, యేసుక్రీస్తు వారు బ్రతుకున్న కాలాలు, ఆయన చనిపోయిన చివరి అధ్యాయులు, చనిపోయి మరణించిన సమాచారం తిరిగి లేబడిన అధ్యాయులు చివరి అధ్యాయులు అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత అపోస్తలుల 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభించబడతారు. అపోస్తలుల కార్యంలో కానీ, పౌలు రాసిన పత్రికలో కానీ, సామాన్య పత్రికలో కానీ, యాకోబు రాసిన పత్రికలో కానీ, యోహాను రాసిన గారి పత్రికలోని, పేతురు రాసిన పత్రికలో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ ఎవరైనా ఇంటి మీద స్టార్ కట్టారా? ఎవరైనా మతశాఖల ముందు, ఆ మతశాఖలు అనేవే లేవు, అక్కడ ఎవరైనా స్టార్ కట్టారా అని అంటే ఎక్కడ కూడా ఒక వచనం కూడా కనపడదు. స్టార్లు అనేవి యేసుక్రీస్తుకు ఉన్నవాడు. స్టార్ని చూపించి అంటే ఆ నక్షత్రాన్ని దేవుడు పెట్టడానికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి ఆ నక్షత్రంలాగే ఒక నక్షత్రాన్ని చూపిస్తామని అంటే అది ఏమైపోద్దనంటే, నక్షత్రము నిజమైన నక్షత్రాన్ని చూపించి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఛాయను వదిలేయాలి. ఆకాశంలో కనపడిన ఆ నిజమైన నక్షత్రానికి వీళ్ళు రాత్రంతా పనిచేసి కష్టపడిన నక్షత్రానికి ఏం సంబంధం ఉంది? అసలు ఆలోచించండి, ఏం సంబంధం ఉందా? ఏ సంబంధం లేదు. అదో నిజమైన స్టార్, ఆకాశంలో దేవుడు చూపించిన స్టార్. అది వీళ్ళు కట్టే స్టారు
కృత్రిమ దాంతో పేపర్లతో తయారు చేసిన కొంతమంది, వెదురు బొంగులతో తయారు చేసిన కొంతమంది, ప్లాస్టిక్తో తయారు చేసిన కొంతమంది, ఐరన్తో తయారు చేసిన కొంతమంది, రకరకాలుగా తయారు చేసిన కొంతమంది, ఎక్కడో షాప్లో కొనేసి తెచ్చేసి బలు పెట్టిన కొంతమంది. ఇలాగా వీళ్ళ పని కానీ వీళ్ళ కార్యక్రమాలు కానీ దేవునికి అంగీకారం అంటే అంగీకారం కాదు. అపోస్తులు కానీ యేసుక్రీస్తు వారు కానీ ఆయన పుట్టినప్పుడు స్టార్ కనపడింది కదా అని యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా తన తల్లి అయిన మరియకి కానీ తన తండ్రి అయిన యేసుకు కానీ శిష్యులకు కానీ ఎక్కడైనా మీరు నేను పుట్టాను కదా డిసెంబర్ వస్తుంది కదా స్టార్ కట్టండి అన్నాడంటే ఎక్కడా కట్టమని చెప్పలేదు. మరి కట్టమని చెప్పలేనప్పుడు మనం కట్టాలంటే కట్టనవసరం లేదు. అది కాదు మనం కట్టడం. ఎవరిని కట్టాలి? యేసుక్రీస్తు వారిని మనలో మనం కట్టుకోవాలి. మీరు ఆయనలో అమర్చబడి చక్కగా అమర్చబడి ఏం చేయాలి? దేవుని ఆలయం అవ్వడానికి ఏమవ్వాలంట? కట్టబడుచున్నారు. మనం క్రీస్తులో కట్టబడాలి. అది మానేసి డిసెంబర్ 20 వస్తే స్టార్ పెట్టలేదంటే అని అడిగేవాళ్ళు అజ్ఞానులు కొంతమంది, అలా అడిగేవాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. కారణం ఏంటంటే వాక్యం మీద పరిపూర్ణ అవగాహనలకే లేదు. పరిపూర్ణ అవగాహన లేని వాళ్ళే ఈ కృత్రిమ స్టార్లు పెడతారో. ఈ కృత్రిమ స్టార్ను పెట్టకుండా నేనే వెలుగుతానని చెప్పేవాడు ఎవరని అంటే నిజమైన స్టార్ క్రైస్తవుడిన సంగతి అర్థమవుతుంది. కాబట్టి దేవుని కాకుండా ఏది చేసినా విగ్రహారాధన. దేవుడు పాత్రలో అన్నాడు చూడండి ఇశ్రాయేలు గురించి, మీరు నేను తప్పది ఏం చేసినా అది విగ్రహారాధనే. 5:8 ద్వితీయోపదేశకాండము 5:8 పైన ఆకాశమందే కానీ ఆకాశంలో కనపడే దాని గురించి చేసేస్తున్నారు. ఆకాశమందే కానీ కిందనున్న భూమి ఎందే కానీ భూమి కింద ఉన్న నీళ్ల ఎందే కానీ దేని పోలికనైనను విగ్రహమును ఏం చేసుకొనకూడదు, వాటిని నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవానగు నేనే రోషము గల దేవుడు, నన్ను ద్వేషించి వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి ఏం చేస్తాను? రప్పించాను. అసలు దేని పోలికను చేసుకుందానంటే ఆయన ఉద్దేశం గురించి ఆ స్టార్ని రప్పిస్తుంటే ఆ స్టార్ వచ్చిన ఉద్దేశం పక్కన పెట్టేసి నిజమైన స్టార్ని చూపించి ఆ స్టార్ వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే నిజమైన స్టార్ మాకొద్దు, ఆయన మాలో ప్రకాశించొద్దు, ఆయన మాలో వెలవద్దు, కానీ మేమే ఆయన కోసం ఒక వెలుగెడతామని అంటారు. అయ్యి బాబు పుట్టిన ఆయనే వెలుగురావంటే ఆయన కోసం మేము వెలుగెడతామంటారు. ఇక అర్థమైందంటే అర్థం కాలేదండి సమాజంలో. ద్వితీయోపదేశకాండము 4:19 4:19 ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 4:19 సూర్య చంద్ర నక్షత్రం అయిన ఆకాశ సైన్యం చూచి ఏం చేయకూడదు? మరల కొలపకూడదండి. ఎవరో మొల కొలుపుతారు. మీ ఇంటి స్టార్ లేదండి, మీ ఇంటికి లైటింగ్ లేదండి అంటారు. ఇలా మరుకొలుపుతాయి, మరలు కొలపకూడదు చెప్పేశాడు. సూర్య చంద్ర నక్షత్రం అయిన ఆకాశ సైన్యం చూచి మరల కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశం కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టాడండి. అయ్యా ఆకాశంలో చోట, భూమినో చోట, సూర్యునో చోట, చంద్రునో చోట మన కోసం పంచిపెడతాయి. మనమేమో పంచిపెట్టిన ఆయన సృష్టిని ఎరగకుండా ఆ సృష్టిలో చేసిన వాటిని మనం తయారు చేస్తున్నాం. మళ్ళీ సర్వాకాశముని ఏం చేశాడంట? సర్వాకాశం కింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని ఏం చేస్తున్నారు? నమస్కరించేస్తున్నారు. మేము తయారు చేస్తున్నాం కదా, తయారు చేసేది ఎందుకు? తయారు చేయమని అక్కడ చెప్పలేదు కదా నీకు. నిన్ను వెలగమన్నాడు కదా, వచ్చిన ఆయన లోకంలో వెలుగు కదా అని చెప్తుంటే నిన్ను చేయమని చెప్పలేని కార్యక్రమాలు ఎక్కువ చేస్తారండి. వాళ్ళు చెప్పుని చేయరు, చెప్పలేని చేయాలి. డిసెంబర్ 20 చేయమన్నాడా? చేయమలేదు, అది చేస్తారు. డిసెంబర్ 1 స్టార్ అట్టమన్నారా? అది చేయమన్నారు, అది చేస్తారండి. డ్యాన్స్ చేయమన్నారా? అది చేయమన్నారు, అది చేస్తారండి. క్రిస్మస్ తాత ఎక్కడో కనపడ్డాడు. క్రిస్మస్ తాత కానీ క్రిస్మస్ చెట్టు కానీ వసూలు పాకు కానీ చూపించండి అని. ఎందుకు అంటే అక్కడ కనపడవాయి. అదే మాట్లాడేశాడు. వాటిని పూజింపకున్నట్లు మీరు ఎలా ఉండండి? జాగ్రత్త కాదు, బహు జాగ్రత్త పడుడని ఇశ్రాయేలును ఉద్దేశించాడు. అది కూడా మనకు బుద్ధి కలగడానికి వర్తించే కార్యక్రమం. ద్వితీయోపదేశకాండం 17 అధ్యాయంలో సమాచారం తెలియజేస్తున్నాడు. 17:2 నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదాన్ని చేయించుచు నేను ఇచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు, అనగా దేవతలు ఉంటాయంటే నక్షత్రాలు, అన్ని దేవతలకు
అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రంలోని దేనికైనను చంద్రునికైనను సూర్యునికైనను ఆకాశ నక్షత్రం దేనికైనను నమస్కరించి మొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడని యెహోవా నీకిచ్చు నీ గ్రామంలో దేన్ని ఎందైనా ఈ మధ్య కనపడినప్పుడు అది నీకు తెలుపబడిన తర్వాత నువ్వు విని బాగేంచాలంట చేయవాలి. అది చేసేవాళ్ళు ఏమన్నాడు చూడండి, అది నిజమైన ఎడల అనగా అట్టి హేక్రి ఇశ్రాయేలు అందరిలో ఇశ్రాయేల్లో జరిగి ఉండటం వాస్తవమైన ఎడల వెంటనే అందరూ ముగ్గురు సాక్షులు మాట మీద చావదగిన వానికి ఏం చేయాలంట 6 వచనాలు అన్నాడు, 5 వచనంలో మరణశిక్ష విధించాలి. కాబట్టి పోలికనే చేయొద్దు అంటున్నాడు. ఆకాశ నక్షత్రాలు చూసి మరల కలపబడద్దానంటే ఆనాడు యేసు పుట్టినప్పుడు కనపడిన ఆకాశ నక్షత్రం మరలు కొలిపోయి దాన్ని చూసి మరలు కొలిపోయి ఏం చేస్తున్నారు, ఏళ్ళు స్టార్ పెట్టేస్తున్నారు. నిజంగా ఇప్పుడు ధర్మశాస్త్రం అమల్లో ఉంటే ఆన్ స్పాట్ ఏం చేయాలి, ముగ్గురింటి రాళ్ళతో కూడా చంపేయలేదు. అప్పుడు వెళ్తే నెక్స్ట్ డిసెంబర్ వస్తుందంటే దడొస్తుంది కానీ నెలకి డిసెంబర్ వస్తుందంటే ఎవరు స్టార్ యాక్టర్. ధర్మశాస్త్రం అమల్లో లేదు కదా అనుకున్నారేమో. ధర్మశాస్త్రం కంటే కఠినమైంది క్రొత్త నిబంధన. దానిలో లేనిదే చేస్తే ఈ యుగమంది రాబోయే యుగమంది పాపక్షమాపణ లేదు. చెప్పిన దాన్ని చేయకుండా చెప్పని దాన్ని చేశారు అనుకోండి, జీవవృక్షంలో కూడా ఏముండదు, పాలు ఉండదు అని చెప్పేశాడు. ఇరిమియా గ్రంథంలో కూడా అన్నాడు చూడండి, ఎన్ని చోట్ల చెప్పాడండి. ఇరిమియా గ్రంథం 8:2 ఇరిమియా గ్రంథం 8:2 సమాచారం తెలియజేస్తున్నాడు. వారు ప్రేమించుచు పూజించుచు ప్రేమించేస్తున్నారండి. నక్షత్రాలు ప్రేమించేస్తారు వీళ్ళు. యేసుని ప్రేమించు అయ్యా, దేవుని ప్రేమించు. యేసుని ప్రేమించి లోకంలో ఉన్నవాడిని వదిలేనంటే మేము అది వదలం, యేసుని ప్రేమించాం. ఎవరిని ప్రేమిస్తాం? నక్షత్రం ప్రేమిస్తాం. నక్షత్రం కంపల్సరీ పెడతాం. ఎందుకు పెట్టాలో తెలియదు, ఎందుకు పెట్టమన్నాలో తెలియదు, ఎవరు పెట్టమన్నారో తెలియదు. ఎవరైనా పెట్టారంటే ఆధారాలు లేవు ఎక్కడ కూడా. అదే మాట్లాడేశాడు. వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారం చేయొచ్చు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రం ఎదుట వాటిని పరిచారు. అవి కూర్చమడకయు పాతి పెట్టకయు భూమి మీద పెంటవలే పడి ఉండును అని చెప్పేశాడు. కాబట్టి ఇలాగా నక్షత్రాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎన్నో ఉన్నాయండి. ఇరిమియా గ్రంథం చదివితే మీకు ఆకాశ నక్షత్రాలు పూజించే అన్యజనులా కూడా మీరు ఉన్నారంటాడు. అంటే అన్యజనులు పూజిస్తారే కానీ అమావాస్య అంటారు, చంద్రుడు అంటాడు, పౌర్ణమి అంటారు. వాళ్ళు ఏళ్ళము డిసెంబర్ వస్తే క్రిస్మస్ అంటారు. వాళ్ళకి తేడా అంటే మీరు అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ఎక్కడ చెప్పాడు చూడండి. ఎఫెసీయుల 4:4 అన్యజనులు చేసే కార్యక్రమాలు నక్షత్రాలు పూజించడం, నక్షత్రాలు తయారు చేయడం. ఎఫెసీయుల 4:17 ఎఫెసీయుల 4:17 వచ్చిన చదువుతాం. 4:17 వచ్చిన 4:17 సమాచారం తెలియజేస్తున్నాడు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకోవాలని ప్రభు నందు ఏం చేస్తున్నాను. గతంలో చేశారు అంటే తెలియజేశారు, కానీ ఇప్పుడు కూడా దాన్ని ఏం అవ్వకూడదు, తెలిసిన తర్వాత రిపీట్ చేయకూడదు. గతంలో తెలియకే చేశారు, తెలియకే కార్యక్రమాలు చేశారు, తెలియకే నాటికలు వేశారు, తెలియకే డ్యాన్సులు వేశారు, తెలియకే స్టార్లు పెట్టారంటే ఇప్పుడు తెలిసిన తర్వాత వాటి యందు మనం ఏం చేయకూడదు, నడుచుకోనవలదు అని ప్రభు నందు ఏం చేస్తున్నాను మీకు సాక్ష్యం ఇస్తున్నాను. కాబట్టి కొరతనలో కూడా చెప్పాడు చూడండి. అపోస్తలుల 7:42 ఇక్కడ ఎవరికో ఒక నక్షత్రం చేసేసారంట చూడండి. యేసుక్రీస్తు వారు తనకు నక్షత్రం చేయమని ఎక్కడ అనలేదు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, యేసు కోసమే డిసెంబర్లో నక్షత్రం చేస్తున్నారు. అసలు యేసు కోసం నక్షత్రం ఎక్కడా లేదు. యేసే నక్షత్రం అని ఆ నక్షత్రం చూపించింది. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు చూడండి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యం సేవించుటకు వారిని విడిచిపెట్టాను. ఇందుకు ప్రమాణంగా ప్రవక్తల గ్రంథం ముందు ఇలాగ రాయబడి, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు అరణ్యంలో 40 ఏండ్లు బలిపశులను అర్పణలను నాకు అర్పించుతారా? మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైన ములేకు గోడారమును రంఫాయని దేవత యొక్క దేవతలకు ఉంటాయి నక్షత్రాలు, యేసుక్రీస్తు ఉండవు. నక్షత్రాలు అన్యజనులకు ఉంటాయి, అన్యజనులు దేవతలకు ఉంటాయి, కానీ యేసుకు ఎక్కడా నక్షత్రం లేదు. యేసుకి నక్షత్రం చేసిన వాళ్ళు ఎవరో కూడా బైబిల్లో లేరు. ఆ నక్షత్రం నిజమే నక్షత్రం చేస్తుందంటే లేదు నాన్న, మీకోసం భూలోకంలో మేము ప్రతి సంవత్సరం ఏటేటా ఏం చేస్తాం, ఏటేటా నక్షత్రం పెట్టండి అని ఎక్కడ కూడా కాజీ లేదు గ్రామంలో. ఎవరికొంది నక్షత్రం అండి? రంఫాయని దేవత యొక్క నక్షత్రం మోసుకొని పోదురి అన్నాడు.
దానికి బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయేదును అని చెప్పేశాడు. వాళ్ళే ఆన్ ది స్పాట్ చచ్చిపోతారు. ఎవరనంటే ఇశ్రాయేలు. రొంఫాయి దేవతని, మొలోకి గుడారం, మొలోకి దేవతని పూజించడం వల్ల, ఆ దేవత కూడా నక్షత్రాలు పూజించడం వల్ల దేవుడు ఏం చేస్తాడంటే అరణ్యంలో రాల్పేస్తాడు. ఎవరినంటే ఇశ్రాయేలు. మరి వీళ్ళ పరిస్థితి కూడా కన్ను మూసిన తర్వాత ఉంది. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదనంటే ఇలాంటి సందేశాలు విని మీరు మార్చుకుంటే కనుక ఖచ్చితంగా శిక్ష నుంచి ఏం చేయబడతారంటే తప్పించబడతారు. మీకు అర్థం అవ్వాలండి. మీకు మీరు దయచేసి నక్షత్రం ఆనాడు ఎందుకు వచ్చిందో ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి, అది మార్గనిర్దేశం చేసింది, సూచనగా వచ్చింది, భవిష్యత్ కాలాన్ని రిప్రజెంట్ చేసింది, వచ్చిన వారికి ఆనందం చేస్తుంటే, దాని ద్వారా మనకు ఒక పాఠం వస్తుంటే అది పక్కన పెట్టేసి ఆ స్టార్ బదులు మేము ఒక స్టార్ చేసేస్తామా అని అన్నారు అనుకోండి, వీళ్ళకి వాక్యం అర్థం కాలేదని అర్థం. కాబట్టి మీకు మీరే ఏం చేసుకున్నారంటే నాశనం కొని తెచ్చుకున్నారంట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2:19. తామే భ్రష్టత్వమునకి ఏమి ఉన్నారంటే వీళ్ళు దాసులయ్యుండి, వీళ్ళే భ్రష్టత్వం దాసులు. వీళ్ళు కొంతమందికి ఏం చేస్తారంటే స్వాతంత్రం ఇస్తున్నారంటే వీళ్ళు అలా భ్రష్టత్వంలో ఉన్నారు. వీళ్ళు భ్రష్టతులు అయ్యి ఏసు కోసం ఏది చేస్తారంటే వీళ్ళు. ఎంత ఆశ్చర్యంగా ఉంది. చీకట్లో ఉన్నవాడు వచ్చి వెలుగులో వెలుగుని గురించి చెప్తుంటే ఎలా ఉంటుంది? చాలా విచిత్రంగా ఉంటుంది. విగ్రహారాధికుడికి వచ్చి నిజమైన దేవుడిని నమ్మాలంటే ఎలా ఉంటుంది? వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళే భ్రష్టత్వం దాసులేండి, ఒకరికి స్వాతంత్రం ఇస్తారంటే వీళ్ళు. తామే భ్రష్టత్వం దాసులేండి, అట్టి వారికి ఏమిస్తాం? మేము స్వాతంత్రం ఇస్తాం. మీరెవరో చేయలేకపోతున్నారు కదా, మేము చేసి చూపిస్తామంటారు. నిన్ను చేయమన్నది ఎక్కడ? ఆజ్ఞ ఎక్కడ ఇచ్చాడు? ఎవరు చెప్పారు నీకు? అపోస్తులు ఎక్కడ చేశారు? ఆదిమ సంఘం ఎక్కడ చెప్పింది ఈ కార్యక్రమాల గురించి? ఎక్కడా చెప్పలేదు. తామే దర్శత్వం దాసులేండి, అట్టి వారికి స్వాతంత్రం ఇతని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడినో దానికి ఏమైపోతున్నాడంటే దాసులకును కదా అని చెప్పేశాను. మీరు డిసెంబర్ 20 బీట్అవుట్ చేయండి, సమాజానికి డిసెంబర్ 20 చేయకూడదని వీళ్ళు చెప్పవచ్చు. కానీ వీళ్ళే చేస్తుంటే ఎవరు చెప్పగలరండి? ఎవరికీ చెప్పలేరు. ఒకటి దేనికి జయింపబడినో, ఒకటి దేని వలన జయింపబడినో దానికి దాసుడగును కదా అని చెప్పి వీళ్ళు జయించలేకపోతున్నారు. దాంట్లో బయటికి రాలేక ఏం చేస్తున్నారు? ఆ కార్యక్రమంలో పాలుపక్షులతో ఇతరులకు స్వాతంత్రం ఇస్తారంటే అది ఎంత ఆశ్చర్యంగా ఉంది. దేవుడేమో మీరు వెలుగ్గా ఉండాలంటే వీళ్ళు మార్గం తిప్పేసి చుక్కలుగా ఉన్నారంటండి. యోధ రాసిన పత్రిక 12 యోధ రాసిన పత్రిక 12వ వచనంలో వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయొచ్చు, తమను తామే నిర్భయంగా పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విందులో దొంగలు మెట్టకున్నారు. వీరి గాలి చేత ఇటు అట్టు కొట్టుకొని పోవు నిర్జల మేఘములను, కాయలు రాని ఫలాలు లేక ఎలా ఉన్నారంట? 2 మాళ్ళు చచ్చి వేళ్లతో పెగలింపబడిన చెట్టుగాను, తాము అవమానొరగ వెళ్ళగొక్కవారే సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గం తప్పి ఆ నక్షత్రం మార్గం చూపిస్తుంది. ఇలా మార్గం తప్పి తిరిగి చొక్కలేళ్ళు. అదమ్మో మార్గం చూపించింది ఆనాడు ఉన్న నక్షత్రం. వీళ్ళు మార్గం అయ్యా, యేసుప్రభువే మార్గము, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం అన్నప్పుడు ఆయన ద్వారా మీరు ఆ పరలోక మార్గానికి వెళ్ళాలంటే మేము ఆ మార్గానికి రాము, అపవాది వెళ్ళే మార్గానికి వెళ్తామంటారు. వీళ్ళందరూ ఎవరనంటే వీళ్ళందరూ మార్గం తప్పించేసిన అపవాది. మార్గము తప్పి ఏం చేస్తారంటే ఎవరల్లో మార్గము తప్పి తిరిగి చుక్కలుగానే ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం ఏం చేయబడినది మాత్రం చెప్పి మిమ్మల్ని మీరు మార్చుకోండి, సరి చేసుకోండి. ఆనాడున్న నక్షత్రం ఉద్దేశం తెలుసుకుని ఈనాడు నక్షత్రాలు పూజించకుండా, నక్షత్రాలు తయారు చేయకుండా నక్షత్రంగా ఉండాలని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఆనాడు నక్షత్రం ఏం చేసింది? మార్గం నిర్దేశం చేసింది, మార్గాన్ని చూపించింది, 2 సూచన చూపించింది. భవిష్యత్తులో అంటే పుట్టబోయిన దేవత్వం కలిగిన వాడు దేవుడు పురాతన కాలం ఉంది, దీనికి అనాదిలోనే ఉన్నాడని చెప్పింది. 3 ప్రజెంట్ ఆయన పుట్టిన కాలాన్ని, భవిష్యత్ కాలంలో ఆయన రాజ్యాన్ని సాగిస్తాడో, రాజ్యదండం చేస్తాడో, రాజ్యాన్ని ఏళ్తాడని చెప్పింది. 4 వచ్చిన వారిని ఆనందభరితులే యేసుప్రభువును పూజించేలా చేసింది. ఎవరో? నక్షత్రం. మరి ఈనాడున్న ఆనాడు భౌతిక నక్షత్రమే అన్ని పనులు చేస్తున్నప్పుడు నిజమైన నక్షత్రంలో కడగబడిన నక్షత్రాలుగా ఉన్న మనం అనేక మందికి ఏం చేస్తున్నాం? మనమేమి నేర్పిస్తున్నాం పాఠము? మనం ఎంతమందికి మార్గనిర్దేశం చేస్తున్నాం? మనం ఎంతమందికి సూచనగా ఉన్నాం? మనం ఎంతమందిని మన జీవితాల ద్వారా ఆనందభరితులుగా చేస్తున్నాం? మన ద్వారా ఎంతమందికి భవిష్యత్తు ఉందని చెప్తున్నాం? ఈ 4 కూడా మీరు అప్లై చేసుకోండి.
ఎవరికి మార్గం చూపిస్తున్నారు, ఎవరికి సూచనగా ఉన్నారు, ఎవరికి మీరు భవిష్యత్తులో మీ ద్వారా దేవుడు పరలోకనిస్తాడని ఎవరి ద్వారా చెప్తున్నారు మీరు? 4, మీ జీవితం ద్వారా ఎవరిని ఆనందపరుస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన తర్వాత, ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత, ఇదిగో ఆయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచుంటిని అన్నాడు. మరి మన యందు ఆనందిస్తున్నాడా? దయచేసి ప్రశ్నించుకోండి. భౌతిక నక్షత్రం చూసైనా మీరు ఆ నక్షత్రం చూపించిన మార్గాల ప్రకారంగా బ్రతికినా సరే మీరు అనేక మందికి మాదిరిగా ఉంటారు. అది మానేసి కృత్రిమ స్టార్లని, భౌతిక స్టార్లు కాకుండా యేసుక్రీస్తుని మనలో ప్రకాశించేలాగా, మనలో ఉదయించేలాగా, మనలో కనపడేలాగా మనల్ని వెలిగించిన ఆయనే అని సర్వలోకానికి చాటి చెప్పేలా బ్రతుకుదాం. ఈ వాక్యం ముగిస్తుంది.